నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 94వ ఎపిసోడ్ రూపంలో సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం సురేష్ కొచ్చాట్ల గారు, చర్చకు స్వాగతం. సార్, సురేష్ కొచ్చాట్ల గారు, ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఇప్పుడు నిజంగా యాక్చువల్లీ ఈ రోజు మనం ఈ రికార్డింగ్ మీరు లైవ్లో ఫస్ట్ టైం అనుకుంటాను, స్టూడియోలో కాకుండా మీరు వేరే ప్లేస్ నుంచి మీరు ఒక్కసారి కేరళ నుంచి చేశారు. యా, గుర్తుంది నాకు. బట్ అదర్వైజ్ మనం ఎప్పుడు కూడా స్టూడియోలోనే డిస్కస్ చేస్తూ ఉంటాము. ఇవాళ కారణం ఉంది వ్యూయర్స్. యాక్చువల్లీ ఇవాళ విపరీతమైన వర్షము, దీంతో హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి. అండ్ దాని గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అందుకే నేను ఈ పాయింట్ రేజ్ చేస్తున్నాను. అకాల వర్షాలతోటి అతలాకుతలమైపోతున్న పరిస్థితులు నగరాల్లో కనబడుతున్నాయి. ఇంకా నిజంగా చెప్పాలంటే పల్లెటూళ్ళలో వడగళ్ల వానతోటి పంట నష్టం జరగడము ఇది చాలా తీవ్రమైన అంశమైంది, అది తెలిసిన విషయమే. బట్ జనజీవనం స్తంభించిపోయే పరిస్థితి నగరాల్లో అడపాదడపా ప్రతిసారి కనబడుతోంది. అకాల వర్షాల్లోనే కాదు, నిజంగా మాన్సూన్ వర్షాకాల సమయంలో కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్లు అవ్వడము, నాలాలు పొంగడము, అండ్ నీళ్లు ఎక్కడికి పోవాలో అంటే బేసికల్లీ చెరువుల్లో ఇళ్ళు కట్టడం వలన ఇంకోటో చాలా కారణాలు మనం అనేకసార్లు మాట్లాడుతూనే ఉన్నాము. వాటి వల్ల మొత్తంగా నగర జీవనం అంతా కూడా స్తంభించిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముంబైలో ఒక హోర్డింగ్, అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైనటువంటి హోర్డింగ్, అది కూలిపోయింది. దానివల్ల చాలా ప్రాణ నష్టం కూడా జరిగిన పరిస్థితి. విపరీతంగా అక్కడైతే ఒక రకమైన ఒళ్ళు గగ్గురు పురిచే విధంగా విజువల్స్ కనబడుతున్నాయి. ముంబైలో అట్లాంటి పరిస్థితి ఉంది. అండ్ ఈవెన్ మన హైదరాబాద్లో కూడా ఒక చిన్న వర్షం ఒక్కసారిగా అనుకోకుండా వస్తే మాత్రం, అదే మనము చాలాసార్లు నేను కూడా హెడ్లైన్స్లో వాటిలో పెట్టేవాళ్ళం, ఒక చినుకు పడితే చాలు అన్నట్టుగా పడవలు వేసుకొని పోవాల్సిన పరిస్థితులు నగరాల్లో వస్తున్న పరిస్థితి. సో ఇట్లాంటి టైంలో దీని గురించి మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి ఈ వారం. సో ముందుగా సురేష్ కొచ్చాట్ల గారు, ముంబైకి సంబంధించినటువంటి వర్షాల తీవ్రత ముంబైలో, అదేవిధంగా హైదరాబాద్లో మనకు చెప్పనక్కర్లేదు, మనకు రెగ్యులర్గా ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటాం. ఒకసారి ఫస్ట్ ఎందుకని పదే పదే ప్రజలు అల్లాడిపోతూ ఉంటారు, మళ్ళీ అది కామన్ అయిపోతుంది, మళ్ళీ ఓ వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ వార్తలు పక్కనకి వెళ్ళిపోతాయి, మళ్ళీ వేరే అంశాలు తెరపైకి వస్తాయి. ఎలక్షన్స్ ఉన్నప్పుడు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు నాకు బాగా గుర్తు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ముందు వర్షాలు వచ్చిన సమయంలో, వరదలు వచ్చిన సమయంలో, అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కాంపెన్సేషన్ అయితే ఏదో ఇచ్చారు. సో ఎలక్షన్స్ లేకపోతే కాంపెన్సేషన్ కూడా ఉండదు, అంతే కదా. మీరు జర్నలిస్ట్గా చాలా సంవత్సరాల నుంచి ఇవి రిపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీకు ఇంకా చెప్పాలంటే మీకు ఈ సిటీలో తిరుగుతున్న విషయాలు ఇవన్నీ మీకు తెలుసు రెగ్యులర్గానే. అనేక కమిటీలు వేశారు, ఇవేవి పని చేయలేదు. ముంబై అండ్ హైదరాబాద్, ఇట్లాగే బెంగళూరులో వరదలు ఒక టైంలో, చెన్నైలో వరదలు ఒక టైంలో. సో మనం కాస్మోపాలిటన్ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ అని చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా? లేదు సాయి గారు, ఎక్కడ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ట్రాజడీస్ అని ఎప్పుడు ఒక వారం తర్వాత మర్చిపోతాం. ఇప్పుడు ఈ 14 మంది చనిపోయారు చూడండి ముంబైలో, వాళ్ళ ఫ్యామిలీస్కి ఉంటుందండి ఈ ట్రాజడీ, లైఫ్ లాంగ్ ఉంటుంది, వాళ్ళ జీవితం మొత్తం మర్చిపోరు. పెట్రోల్ నింపడానికి పెట్రోల్ బంక్ వచ్చి నిలబడిన 3 కార్లు 4 కార్లు ఉన్న ప్యాసింజర్స్ అందరు చనిపోయారు, డ్రైవర్ ప్యాసింజర్స్. వాళ్ళ తప్పేంటి? పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఎంప్లాయీ చనిపోయారు చాలా. వాళ్ళ తప్పేంటి? ఎవడో ఒక పెద్ద హోర్డింగ్ తీసుకొచ్చి దానికి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పెట్టి ఇప్పుడు చూస్తే వాడు నంబర్ 1 ఫ్రాడ్. వాడు దీనికన్నా ముందు ఇంకో కంపెనీ నడిపించాడు, ఎక్కడ యాక్సిడెంట్ అయింది, ఆ కంపెనీ పేరు మార్చి ఇంకొక కంపెనీ మీద టెండర్ తీసుకున్నాడు, ఉన్న రూల్స్ అంతా వైలేట్ చేశారు. ఇది అయిన తర్వాత మన సినిమాల్లో చూసినట్ల పోలీసోడు అన్నీ అయిపోయిన తర్వాత పోలీసోడు వస్తాడు లాస్ట్కి. ఇదే పరిస్థితి ఇక్కడ. ఏంటి ఇప్పుడు హైదరాబాద్లో మన గోడ కూలిపోయి 8 మంది చనిపోయారు, పేర్లు ఏమైనా గుర్తుందో సాయి గారు? అదే టైంలో ఒక వివిఐపి అనుకోండి ఏమైనా అయితే ఎంత పెద్ద గొడవ ఉంటుంటే, ఇక్కడ ఎవరో పేదోళ్ళు పాపం వెస్ట్ బెంగాల్లో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమి ఇచ్చారో ఎవరికి తెలియదు, ఏదో ఎక్స్గ్రేషియా ఏదో ఇచ్చి ఉంటారు. కానీ క్రిమినల్ నెగ్లిజెన్స్ అని చెప్పి బిల్డర్ మీద కేసు వేశారు. ఏది? జిహెచ్ఎంసీ వాళ్ళు. జిహెచ్ఎంసీ వాళ్ళ మీద కేసు ఎందుకు వేయలేదు? వాళ్ళే నిద్రపోతున్నారు, వాళ్ళకి తెలియదు ఏం నడుస్తుంది అనేది. సిటీలో ఒక్కటేగా సాయి గారు, ఇప్పుడు చూడండి వర్షం రాబోతుంది, ఇంకా 2-3 వారాల తర్వాత వర్షాలు మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్ అని చెప్పి పెద్ద ఒక స్కామ్ ఉంది మన దగ్గర. కోట్లు ఖర్చు పెడతారు, అంటే ఉన్న నాళాలన్నీ సాఫ్ చేసేసాం, నీళ్ళన్నీ డైరెక్ట్ మూసీకి వెళ్ళిపోతుందని. మనకు తెలుసు అట్లా ఏం జరగదు. దీనికన్నా ముందు ఎన్నోసార్లు సిటీలో వరదలు వచ్చినాయి, చాలామంది చనిపోయారు, ప్రాపర్టీ డ్యామేజ్ అయినాయి, అన్నీ జరిగింది, కొత్తదేం కాదు దీంట్లో. కానీ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే వాడు ఎవడో పాపం లోవర్ లెవెల్లో వాడు పట్టుకుని, లేకుండా బిల్డర్ని పట్టుకుంటే, లేకుండా కాంట్రాక్టర్ పట్టుకుని వాని మీద వేసేస్తారు కేసు. ఈ ముంబై కేసులో కూడా అంతే.
ఇప్పుడు గవర్నమెంట్ రైల్వే పోలీస్ అని చెప్పి వీళ్ళందరూ పబ్లికేషన్ మీడియాలు అందరూ ఆడుకుంటున్నారు. వీళ్ళకి తెలియదు గవర్నమెంట్ రైల్వే పోలీస్ అంటే రైల్వేది కాదు అది. దే వర్క్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఇదేనా మోదీతో తల మీద వెళ్తామని అనుకుంటున్నారు వాళ్ళ. అందరు తప్పే, కరెక్టే. కానీ గవర్నమెంట్ రైల్వే పోలీస్ వాళ్ళ ల్యాండ్లో పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? దాని స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఏముంటుంది? ఒక బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నప్పుడు మీరు ఫౌండేషన్ ఎందుకు వేస్తారంటే దానికి ఏ గాలి వచ్చినా కానీ ఏం వచ్చినా కానీ అది ఆ బిల్డింగ్ అట్లనే ఉండాలి, ఈవెన్ భూకంపం వస్తే కూడా. సేమ్ విత్ హోర్డింగ్స్కి ఏంటంటే ఇంకా డేంజరస్, ఎందుకంటే దానికి ఒక స్ట్రక్చర్ స్టెబిలిటీ ఎక్కువ లేదు. దానికి సింగిల్ షీట్ ఉంటుంది అంతే, ఒకటి ఫ్లెక్స్ లాగా షీట్ లేకుండా ఒక స్టీల్ షీట్ ఉంటుంది, అది ఎక్కడైనా వెళ్ళొచ్చు. మనం చూసే హైదరాబాద్ కూడా ఎన్నోసార్లు బంజారాహిల్స్ లో బంజారాహిల్స్ ఒక పెద్ద ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఉన్న కార్ మీద వచ్చి పడేసరికి కొంతమంది చనిపోయారు. ఇట్లా చాలా కేసులు జరిగినాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ చూడండి, కొత్తది తీసుకొచ్చారు, యూనిపోల్స్ మీద ఇంకా హోర్డింగ్లు పెడతాం, మాకు 100 కోట్లు వస్తాయని చెప్పి. వాళ్ళకి 100 కోట్లు కావాలంతే, ఉన్న పాత ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయరు, వెళ్ళి భయం అది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర వెళ్ళి కలెక్ట్ చేయరు ప్రాపర్టీ ట్యాక్స్, కానీ మన దగ్గర మన వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర వెళ్ళి గుంజుకుంటారు డబ్బులని. కానీ దాని తర్వాత ఏమైతుంది? రోడ్ మీద దిగితే ఇప్పుడు ఇవాళ చూడండి, నేను స్టూడియోకి రావాలనుకున్నాను, కానీ గూగుల్ మ్యాప్ పెట్టి చూస్తే మొత్తం ఇక్కడ నుంచి అల్వాల్ నుంచి పంజగుట్ట దాకా గంటన్నర చూపిస్తుంది సాయి గారు. 2 గంటలు అవుతుంది 100%. ఎట్లా రావాలని చెప్పి లాస్ట్ ఇప్పుడు మనం జూమ్ లో మాట్లాడుతున్నాం. ఇదెందుకు వస్తుంది ఈ పరిస్థితి? వీళ్ళకి తెలుసు కదా 2 రోజుల ముందే వార్నింగ్ వచ్చింది, వర్షం రాబోతుందని. ఏం చేశారు మీరు? చెట్లు పడుతున్నాయి, సరే ఇట్స్ అ న్యాచురల్ అకరెన్స్ అని చెప్పొచ్చు, కానీ చెట్లు పడిన తర్వాత మీరేం చేశారు? అది అడగాల్సిన ప్రశ్న. ఇప్పుడు ఈ గోడ పడిపోయినట్లనే మీరేం చేశారు? గోడ పడిపోయినప్పుడు యాక్చువల్లీ మనం నిజానికి చెప్పాలంటే సిటీ మధ్యలో ఉన్నాం, పంజాగుట్ట అనే ప్లేస్లో. సో ఇక్కడ ఒక చెట్టు మా ఆఫీస్ ఎదురుగానే పెద్ద చెట్టు పడిపోయింది. సరే ఓకే, న్యాచురల్గా మీరు ఇందాక అంటే నేచర్ దాన్ని ఎవరు ఆపలేరు. హోర్డింగ్స్ పడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తర్వాత చర్యలేంటి? అట్లీస్ట్ ముందస్తు జాగ్రత్తలు ఏమన్నా తీసుకున్నారా, లేకపోతే తర్వాత చర్యలు ఏమన్నా ఉన్నాయా? స్పీడ్గా రియాక్ట్ అవుతున్నారా? అండ్ ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది. మీరు ఇందాక అన్నారు 2 గంటలు 3 గంటలు ట్రాఫిక్లో చూపిస్తున్న పరిస్థితి కనబడుతోంది మనకు చూస్తే అనంటే కనుక. సీరియస్లీ 2 గంటలు 3 గంటలు అలవాటు అయిపోయిన పరిస్థితి ఉంది అందరికీ అలవాటు అయిపోయింది. మొన్న చూసాం వీడియో ఎవరు వేశారు, అది మన ఐకియా నుంచి మొత్తం మైండ్ స్పేస్ నుంచి ఐకియాకి నుంచి బయోడైవర్సిటీ వెళ్ళే ట్రాఫిక్, దానిపైన ఉన్న ఫ్లైఓవర్ ట్రాఫిక్ చూపించారు. ఎందుకు జరుగుతుంది ఇది? మీరు అంతా ఫ్లైఓవర్లు కట్టి ఇంకా ఎన్ని ఫ్లైఓవర్లు కడతారు, మీరు ఇంకా ఎన్ని రోడ్లు కడతారు? ఎందుకంటే కార్లు కానీ 2 వీలర్స్ కానీ తగ్గదు సాయి గారు. డైలీ వందలాది మంది వేలాది మంది కార్లు రిజిస్టర్ అవుతుంది, అది జరుగుతూ ఉంటుంది. దట్ ఇస్ ద న్యాచురల్ ప్రాసెస్. అది మనం ఎవరిని కారు కొనకూడదని చెప్పి సింగపూర్ లాంటో లేకుంటే లండన్ లాగా రూల్స్ పెట్టలేము మనం ఇక్కడ ఇండియాలో, భారతదేశంలో. అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఇంకోటి మోదీ గారు కార్లు బ్యాన్ చేశారని చెప్పేసి. కానీ మనం చేయాల్సింది ఏంటంటే బేసిక్లీ సిటిజన్స్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మన చెరువు మీద వెళ్ళి బిల్డింగ్లు కట్టుకుంటే చెరువు నీళ్ళు అంతా మీ ఇంటికి వస్తుంది, ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు మనం దుర్గం చెరువు గురించి చూస్తున్నాం సాయి గారు. దుర్గం చెరువు కబ్జా అని చెప్పి హైకోర్టు క్లియర్ గా చెప్తున్నారు. జిహెచ్ఎంసీ దగ్గర అడిగారు, మీరు నిద్రపోతున్నారా ఇప్పుడు దాకా అని చెప్పి. హెచ్ఎండిఏ దగ్గర అడిగారు, మీరు నిద్రపోతున్నారా ఇప్పుడు దాకా. కానీ ఏ న్యూస్ లేదు, ఏం యాక్షన్ టేకన్ రిపోర్ట్. ఇది ఏమైపోయిందంటే మొత్తం ఒక రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో వచ్చి మొత్తం చెరువులు మొత్తం తినేశారు. హైదరాబాద్లో ఒక టైంలో చిన్నప్పుడు నాకు తెలిసినప్పుడు ఒక 1000-1500 చెరువులు ఉండే. ఇప్పుడు 200 చెరువులు ఉన్నది. ఎక్కడ పేర్లు ఉన్నాయి, అడ్రస్ లో ఈ చెరువు అని అడ్రస్ ఉంటుంది, కానీ చెరువు ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. అదొకటి. ఇంకోటి రోడ్ల మీద ఉన్న నీళ్లు మనం చూసినప్పుడు ఇంకా 2-3 వారాల తర్వాత మొదలైతే మన దగ్గర కూడా రోడ్ల మీద నీళ్ళు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే బిల్డింగ్లన్నీ హైట్ లో కట్టేస్తారు, పక్కన ఉన్న బిల్డింగ్లన్నీ. ఆ నీళ్ళన్నీ రోడ్ మీకు వచ్చేస్తుంది. రోడ్ నుంచి స్టామ్ వాటర్ డ్రైన్స్ అని ఒకటి ఉంటుంది. ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ అసలు పనిచేయదు, అది బ్లాక్డ్ ఉంటుంది. దానికి కూడా ఒక క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది. ఒక గంటకి ఇంత లీటర్ నీళ్ళు తీసుకొచ్చని దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. ఇది సాయి గారు ఎవ్రీ ఇయర్, అది కేటీ రామారావు గారు చెప్పారు, దానికన్నా ముందు ఇంకెవరో చెప్పారు, రెగ్యులర్ డ్రామా ఇది. పాప ఆ బేగంపేట నాలాలు 2 దొరికిపోయారు, ఎక్కడో ఇంకొక నాలాలు దొరుకుతారు. ఇదన్నీ నడుస్తూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్. దీనికి ఎండింగ్ ఎక్కడ ఉంది? ఎందుకంటే మన దగ్గర ఉన్న ఈ రియల్ ఎస్టేట్ కోసం బిల్డింగ్లు ఎక్కడైనా ఎక్కడ కట్టుకుంటారు, ట్రాఫిక్ ఎక్కడైనా చేసుకుంటారు. ఈ బిల్డింగ్ల పైన కొన్ని బిల్డింగ్ చాలా, మీరు ఆ బేగంపేట ఫ్లైఓవర్ ఇటు పక్కన చూడండి, కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్ చూస్తేనే మీకు భయం వేస్తుంది. దానిపైన హోర్డింగ్ పెట్టారు. అప్పుడు ఆలోచించి ఆ స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఆ బిల్డింగ్ ఏముంటుంది సాయి గారు? ఏం స్టెబిలిటీ ఉంటుంది ఆ స్ట్రక్చర్ ఆ బిల్డింగ్కి? అది ఎక్కడైనా పడవచ్చు, బిల్డింగ్తో తీసుకెళ్ళిపోతుంది కావాలంటే. అది కూడా ఈ హోర్డింగ్ ఎవరి మీద పడుతుంది? కింద నిలబడి మనుషుల మీద వచ్చి పడుతుంది. అదే కాదు యూనిపోల్స్ చాలా సేఫ్ అది ఇది అని చెప్పారు. మీరు హోర్డింగ్ పెట్టొద్దని ఎవరు చెప్పట్లేదు, కానీ మీరు చూస్తున్నారు కదా, ఒక స్టెబిలిటీ ఉండాలి దానికి. నాన్ ట్రాఫిక్ ఏరియాస్లో పెట్టండి, ఎవరు లేని ప్లేస్లో పెట్టండి, కొంత దూరం నుంచి పెట్టండి, ఏం కాదు.
కాదు, అది మెయిన్ రోడ్ మీద తీసుకొచ్చి పెడతారు. సో దట్ ఒక చిన్న గాలి వచ్చినా కదా వచ్చి మీద, దాని తర్వాత ఇల్లీగల్ హోర్డింగ్స్ అది చాలా ఉన్నాయి ఇంకా సిటీలో. ఇట్లాంటి మనం చెప్పుకొస్తే, ఎందుకంటే దేర్ హ్యాస్ టు బి అ సివిక్ సెన్స్. మన దగ్గర కూడా మన మనుషులు కూడా, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఒక ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు, అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నప్పుడు మీరు అడగాలండి, ప్రశ్నలు అడగాలి. ఇది ఎక్కడ ఉంది, దీనికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా, దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆలోచించండి, కొచ్చిలో మారాడ్ అని ఒక ప్లేస్ ఉండే సాయి గారు, చాలా ఫేమస్ కేసు సుప్రీంకోర్టులో. ఇంకా ఢిల్లీలో ఒక కేసు ఉండే, ఇదొకటి కేసు. అక్కడ ఒక 16 స్టోరీ బిల్డింగ్ కట్టారు, కొత్త రివర్ పక్కనే, మంచి బ్యాక్ వాటర్స్ పక్కన కట్టేశారు, మొత్తం ఇల్లీగల్. లాస్ట్ లో ఒక్కొక్క ఫ్లాట్ ఐ థింక్ ₹1,00,00,000 కన్నా ఎక్కువ అమ్మారు, ₹1,00,00,000 ₹2,00,00,000 అమ్మారు. లాస్ట్ లో మొత్తం దాని కింద డెమాలిష్ చేసి కిందకి తీసుకొచ్చేసారు సుప్రీం. డబ్బులు పోయినాయి, అది డెఫినెట్. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం లేదు, ఎందుకంటే పేదోళ్ళ డబ్బులు కాదు, అందరు పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు, ఫిలిం స్టార్ వాళ్ళు కొనుక్కున్న ఆ పర్టికులర్ అపార్ట్మెంట్. ఎక్కువ అడుగు లేదన్నమాట. కానీ మన దగ్గర ఏమవుతుందంటే, ఈ చనిపోయిన వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బెంగాల్ నుంచి వచ్చి చనిపోయిన 8 మంది ఉన్నారు. ఏం చేశారు వాళ్ళ కోసం? మీరు ఈ కేసు పెట్టారు, ఒక వారం తర్వాత 4 రోజుల తర్వాత వాడు బెయిల్లో బయటకు వచ్చేస్తాడు బిల్డరు. దాని తర్వాత అందరు మర్చిపోతారు. ఏం చెప్తున్నారంటే, ఆ కాంపౌండ్ వాళ్ళకి ఫౌండేషన్ లేకుంటే కట్టాడంట. ఆలోచించండి, పెద్దగా కాంపౌండ్ వాళ్ళు కట్టిండు. అది మనం చూస్తాం, మనం ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇంకా మన హైటెక్ సిటీ వైపు చాలా ఎక్కువ తవ్వుతూనే పోతారు. ఎందుకంటే పార్కింగ్ కావాలి కదా, -3 దాకా పోతారు, -4. నేను ఎప్పుడు చెప్తుంటాను, మన బోర్వెల్ కూడా అంతే, ఇంకా కొంచెం తవ్వితే మనకు ఆయిల్ వచ్చేస్తుంది, క్రూడ్ ఆయిల్ వచ్చేస్తుంది. ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. 1500, 1600, 1700 తవ్వుతున్నాం. యు ఆర్ డిస్టర్బింగ్ ద ఎంటైర్ జియోలాజికల్ సర్ఫేస్ బిలో ద ఎర్త్. భూకంపం రాకుంటే ఇంకేం వస్తుందండి, అన్ని వస్తుంది. సో మన దగ్గర మన ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, నా ఇంట్లో కూర్చున్నాను, నాకేం ప్రాబ్లం లేదు, సస్త ఇంకోటి వస్తున్నాడని, అది రేపు మీకు కూడా కావచ్చు, అది గుర్తుపెట్టుకోండి. దట్ కెన్ హ్యాపన్ టు యూ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది మనం ఎప్పుడు రియలైజ్ చేస్తాం, ఆ రోజు మనం సేఫ్గా ఉంటాం. బెంగళూరు, ఈ చెప్పిన ముంబై ఇన్సిడెంట్ లో, అది కాకుండా బెంగళూరులో చూసాం మనం, వరదలు వచ్చినాయి, కార్లు అన్ని కొట్టుకుపోయినాయి వరదల్లో, చాలా మటుకు ఇళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఇదన్నీ నడుస్తూనే ఉంటుంది రెగ్యులర్ గా, తర్వాత అందరు మర్చిపోతారు. నేను ఒక రియల్ ఎస్టేట్ అతనితో మొన్న మధ్యనే మాట్లాడుతూ ఉన్నాను. యాక్చువల్లీ ఇప్పుడు న్యూ సిటీ అనుకుందాం, ఒక న్యూ సిటీయా ఫ్యూచర్ సిటీయా వాట్ ఎవర్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు FSI లిమిట్ తీసేశారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ప్రకారము కొన్ని, అంటే ఏరియా వైజ్ ఇంత ఏరియా ఉంటే ఇన్ని ఫ్లోర్స్ వరకే పర్మిషన్ ఉండేది గతంలో, దాన్ని ఇప్పుడు ఆ లిమిట్ తీసేశారు. సో ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ వచ్చేసాయి, 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్ల బిల్డింగ్స్ కట్టేశారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. అక్కడ ఉన్న కొంతమంది బిల్డర్స్ లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, దీనివల్ల రేట్ విపరీతంగా ల్యాండ్ వాల్యూ పెరగడం కోసం ఇది చేశారు. కానీ ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ రావడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఐకియా దగ్గర విపరీతమైన ట్రాఫిక్ ఆగిపోయిందని, ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా వర్షాలు వచ్చినా ఏదొచ్చినా అని విపరీతమైన ట్రాఫిక్ ఆగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. పాత నగరాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని మనం అనుకుంటున్న టైంలోనే, కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాస్లో కూడా కనీస ప్లానింగ్ లేకపోవడం వల్ల, హైరైజ్ అపార్ట్మెంట్స్ ఒకటే దగ్గర రావడం వల్ల అందరూ ఒకేసారి బయటకు వస్తారు, రావడం మళ్ళీ మొదలవుతుంది గొడవ. సో మీరు అన్నట్టుగా ఈ హైట్లో ఇల్లు కడుతున్నారు, ఆ అపార్ట్మెంట్లు అవన్నీ, రోడ్డు మీదకే నీళ్ళు వస్తాయి. అదేదో అంటారు, నీళ్లు పళ్ళ మెరుగు నిజము దేవుడు ఎరుగు అని. ఇప్పుడు సమస్య ఏంటంటే, నిజం ఎవరికి తెలుసు, ఇది సమస్య. ఏం చదివి చెప్తున్నాను సాయి గారు, నెగ్లిజెన్స్ 2 సైడ్ల నుంచి ఉంది. ఇక్కడ బిల్డర్స్, ఇప్పుడు మీరు చెప్పారు 20 అంతస్తులు 30 అంతస్తులు బిల్డింగ్లు కడుతున్నారు, నీళ్ళు ఎక్కడ ఉంది సాయి గారు? ఇప్పుడు రన్నింగ్ జోక్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా మీరు ఒక విల్లా తీసుకుంటే విల్లాతో ఒక ట్యాంకర్ ఫ్రీ ఇస్తున్నారు. ఎందుకంటే మీకు కావాల్సి వస్తుంది ట్యాంకర్, త్రూ అవుట్ ది ఇయర్ ట్యాంకర్ నడిపించుకోవాలి మీరు. నీళ్ళు లేవు మన దగ్గర, ఒక లిమిట్ ఉంటుంది నీళ్ళ కోసం. వీఆర్ నాట్ లివింగ్ నెక్స్ట్ టు అ రివర్. ఈ సివిలైజేషన్స్ అనే సాయి గారు, మన కాశీ కానివ్వండి, మేజర్ సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్ చూడండి, బ్రెజిలియన్ సివిలైజేషన్ అన్ని ఒక రివర్ పక్కన ఉంటుందండి సాయి గారు. కరెక్ట్. అన్ని ఇప్పుడు కాశీ కూడా చూడండి. సో అట్లాంటి సివిలైజేషన్ ఇప్పుడు మన ఏదైనా యూఫ్రటిస్ తీసుకోండి, నైల్ తీసుకోండి, ఇదన్నీ దే ఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్, ఆల్ సివిలైజేషన్స్ లీవ్డ్ అలాంగ్ దట్ రివర్. అది లేకుంటే దాని పరిస్థితి ఆలోచించి సాయి గారు. ఇప్పుడు మనం నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? గోదావరి నుంచి తీసుకొస్తున్నాం, కృష్ణా నుంచి తీసుకొస్తున్నాం, అది గ్రావిటీ ఫ్లో కాకుండా పంపింగ్ చేస్తున్నాం. ఇంత చేసిన తర్వాత సరే, వీ నీడ్ అకామిడేషన్, కరెక్ట్. బట్ హైదరాబాద్ ఇస్ అ ప్లాటో, ఇట్ ఈస్ నాట్ లైక్ ముంబై లాంటి ఐలాండ్ కాదు. ముంబైలో ప్రాబ్లం ఏంటంటే, ఒకవైపు సీ, ఇంకొక వైపు హిల్స్ ఉన్నాయి కంప్లీట్ గా. సో మీ వీఆర్ ఫోర్స్ టు గో, ఐ మీన్ అప్వర్డ్స్. మనకు ఆ ప్రాబ్లం లేదు కదా. మనం మీరు ఇక్కడ నుంచి 60 కిలోమీటర్ 70 కిలోమీటర్లు పోయిన ప్లాటో మన దగ్గర, ప్లేన్స్ ఆల్మోస్ట్ డెక్కన్ ప్లాటో అంటాం మనం. కానీ ఈ డబ్బులు సంపాదించడానికి చేస్తున్న పని అదే దెబ్బతీస్తుంది మేజర్ గా సాయి గారు. అండ్ పీపుల్ విల్ సఫర్. ఇప్పుడు 8 మంది చనిపోయారు, రేపు 80 మంది చనిపోవచ్చు.
మనం 2001లో అనుకుంటాను పెద్ద వరద ఒకటి వచ్చింది హైదరాబాద్ లో. అవును. ఎంతో మంది ఇల్లు పోయిన, ఎంతో మంది డాక్యుమెంట్స్, ఎంతో మంది చనిపోయారు. ఏం చేశారు దాంతో? డిడ్ వి లెర్న్ ఇన్ లెసన్స్? అప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ ఏం చెప్పారు? మేము మొత్తం నాలా సాఫ్ చేసేస్తాం. ఏది వైస్రాయ్ హోటల్, ఇప్పుడున్న మ్యారియట్ హోటల్ నుంచి నల్లకుంట వైపు నుంచి మూసీకి వెళ్ళే మొత్తం నాలా క్లీన్ చేసేస్తాం అన్నాడు. చేశారా సాయి గారు ఇవాళ దాకా? లేదు. ముట్టలేదు. కమిటీ కూడా సార్ కిర్లోస్కర్ కమిటీ అని. ఏమైంది కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్? అవును. ఏం జరగలేదు. ఎందుకంటే పొలిటికలీ ఇట్స్ డిఫికల్ట్. ఈ నాలాల మీద మొత్తం కబ్జాలు అయినాయి. వర్షాలు వచ్చినప్పుడే వీళ్ళు గుర్తొస్తారు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఇల్లు కొట్టుకపోతే కూడా వెళ్ళి మా కాంపెన్సేషన్ ఇస్తా ఉంటారు. ఇప్పుడు మూసీ చూడండి, మూసీ క్లీనింగ్ అన్నారు. మూసీ క్లీనింగ్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే మూసీ మీద మొత్తం కబ్జాలు. ఈ కబ్జా ఎంకరేజ్ చేస్తున్నారు. అరే ఒక టైంలో సాయి గారు, నాకు గుర్తుంది, నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మన రాజ్భవన్ ఎదురుగా ఇప్పుడు మక్తా అని ఒక స్లమ్ ఏరియా ఉండే, ఇప్పుడు అది పాష్ ఏరియా అయిపోయింది. రాజ్భవన్ దాకా హుస్సేన్ సాగర్ నీళ్ళు వస్తుండే. ఆ రైల్వే ట్రాక్ ఉంది కదా సాయి గారు, అక్కడ దాకా. దాని తర్వాత నెక్లెస్ రోడ్ కట్టిండు, నడిమిట్ల మక్తా వచ్చేసింది. ఇప్పుడు హుస్సేన్ సాగర్ హెస్ బికమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ స్మాలర్. చిన్నగా అయిపోతుంది. అప్పుడు అయ్యి నీళ్ళు ఎక్కడ వెళ్తుందో, క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది అన్నిటికీ. విశ్వేశ్వరయ్య గారు ఇంత పెద్ద లెజెండరీ మ్యాన్, ఈ కన్స్ట్రక్టెడ్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్. అప్పుడు నిజాం పిలిపించి, మా దగ్గర వరదలు వచ్చినాయి, ఐ థింక్ 1908 వచ్చింది అనుకుంటా వరదలు. మా దగ్గర పెద్ద వరదలు వచ్చి చాలా మంది చనిపోయారు. ఏం చేయాలంటే ఆయన 2 డ్యాములు కట్టిండు ఆయన. అది ఏదో ఒకటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. అది మనం మెచ్చుకోరు. ఇక్కడ ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కి నీళ్ళు రావట్లేదు. అది రావాల్సింది ఎక్కడి నుంచి? వికారాబాద్ వైపు నుంచి రావాలి. అది మూసి అక్కడ మొదలవుతుంది యాక్చువల్లీ. మన అక్కడ వికారాబాద్ లో గుడి ఒకటి ఉంది, అనంతపద్మనాభ గుడి ఉంది, దాని పక్క నుంచి మొదలవుతుంది అది పుష్కర్ని అక్కడి నుంచి. కానీ ఎక్కడ పోయినా ఎందుకంటే మొత్తం ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ లో నీళ్ళని డైవర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు నీళ్ళు లేవు. ఎప్పుడు చెప్తారు సాయి గారు? ద నెక్స్ట్ వార్ విల్ బి ఫాట్ ఫర్ వాటర్ అని. నీళ్ళ కోసం ఉంటుంది యుద్ధాలని. అది జరగబోతుంది చూడండి. కొట్టుకుంటారు రోడ్ల మీద, ట్యాప్ పక్కన కొట్టుకుంటారు చూడండి. అట్లనే నీళ్ళ కోసం కొట్టుకుంటారు. 20-30 సంవత్సరాల తర్వాత చూడండి నీళ్ళు ఉండవు. మనం నీళ్ళు అనేది ఏనది మ్యూజియం లో పెట్టుకోవాలి. ఇది నీళ్ళు ఉండే, ఇట్లా ఉండే అని చెప్పేసి. ఇప్పుడు మనం ఈ 20 లీటర్ల క్యాన్ కొనుక్కుంటాం కానీ అది కొనుక్కొని మనం స్నానం చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితికి వచ్చేస్తున్నాం. ఇది ఇంకా అదొక వైపు ఉంటే, ఇది హోర్డింగ్స్ ఒక్కటే కాదు సాయి గారు, చాలా మటుకు ఇల్లీగల్ స్ట్రక్చర్స్. అది ముంబై లాంటి ప్లేస్ లో చాలా. మీరు ముంబైలో తిరిగితే, నాకు ఒకసారి ఒక నెల ముందు నేను వెళ్ళాను. ఐ ఆల్వేస్ వండర్ ఎట్లా బతుకుతారు వీళ్ళని. అది చూస్తే హైదరాబాద్ కొంచెం మెరుగంటు ఇక్కడ బెటర్ అనిపిస్తుంది నాకు. కొంచెం వీఆర్ ఇన్ బెటర్ షేప్ అని. కానీ ఈ అర్బన్ స్ప్రాల్ లో ఈ జరిగిన యాక్సిడెంట్లు, ఆ యాక్సిడెంట్ జరిగిన 14 మంది ఫ్యామిలీలు పోయిన వాళ్ళకు జీవితం మొత్తం ఏడుస్తారు. వాళ్ళ తప్పేంటండి? కరెక్ట్. వాళ్ళు ఏం చేశారని మనం గుజరాత్ లో చూసాం. there was a bridge that collapsed. సరే యాక్షన్ తీసుకున్నారు, కేసు వేశారు. దాని తర్వాత ఏమైంది? ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ లంచాలు తీసుకొని ఈ మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్ ఇస్తే, నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. మా ఇంటి దగ్గర ఒక 3 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ ఉండే. యాక్చువల్లీ 3 కూడా లేకుండే, 2 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ ఉండే మా ఇంటి పక్కన. అప్పుడు ఐ డోంట్ నో 10-12 సంవత్సరాలు శర్మ గారు అనుకుంటాను, ఈ వాజ్ జిహెచ్ఎంసీ కమిషనర్. నేను కంప్లైంట్ చేశాను, సార్ ఇట్లా ఈయన 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, 3 అంతస్తుల పర్మిషన్ ఉంది, గాలి ఆగిపోతుంది మిగతా ఇంటికి పక్కన వచ్చేదంటే. రిప్లై ఏమొచ్చింది సాయి గారు? నా దగ్గర ఇప్పుడు కూడా కాపీ ఉంది రిప్లై. మీరు నవ్వుతారు. సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ దట్ బిల్డర్ హ్యాస్ పేడ్ అ పెనల్టీ అండ్ హెల్ప్డ్ us అచీవ్ ద టార్గెట్. బిల్డరు పెనల్టీ కట్టారంట, దాంతో వీళ్ళు టార్గెట్ మీట్ అయిపోయిందంట జిహెచ్ఎంసీ వాళ్ళ. అంటే యు ఆర్ యాక్చువల్లీ ఎంకరేజింగ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. కరెక్ట్. మీరేం చెప్తున్నారు? ఒక ఇంట్లో దొంగతనం చేసి ఒక ల్యాప్టాప్ దొంగతనం చేసుకున్న తర్వాత, నేను ఆ ల్యాప్టాప్ దొంగ అంటాడు, నా డిస్కౌంట్ తీసుకుంటున్నాను ల్యాప్టాప్ అంటాడు. ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. దిస్ వర్క్ హైకోర్టు కరెక్ట్ గా చేయాలి. ఒక సపరేట్ బెంచ్ ని పెట్టేసి ఇట్లాంటి డే టు డే కేసెస్ వినాల్సిందే. ఒక బిల్డింగ్ కి పర్మిషన్ మీరు ఎట్లా ఇస్తున్నారు? బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏంటి? ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్ ఒకసారి. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు బిల్డింగ్ పర్మిషన్స్ విషయంలో జిహెచ్ఎంసీ లేదా మున్సిపల్ అథారిటీస్కి సంబంధించి విషయం మాట్లాడారు. ఇందులో గొడవ ఏంటంటే, నాకు ఒక అతను ఫోన్ చేశారు, యాక్చువల్లీ మా తెలిసిన వ్యక్తి. వాళ్ళు ఇల్లు కడుతూ ఉంటే అక్కడ ఏదో ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేస్తూ ఉంటే దానికి పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రోజుకొక మీడియా అతను వస్తున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు అని అడుగుతున్నాడు. నాకు ఫోన్ చేసి, అన్న మీరు మీడియాలో పనిచేస్తున్నారు కదా, కొంచెం ఎవరు చెప్తారా అని అడుగు. వాడు రోజుకొక మీడియా పర్సన్ వచ్చి మనీ తీసుకొని పోవడానికి అలవాటు పడిపోయారు అంటున్నారు. అంటే అదే వాళ్ళు మరి మేనేజ్మెంట్లకు సంబంధం లేదు, ఎక్కడో చిన్న స్ట్రింగర్ లో ఎవరో కాంట్రిబ్యూటర్ ఎవరో ఒకరు ఉంటారు. ఇది మీరు విన్నది, ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. మా అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు, నేను ఈ ఉన్న అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు అల్వాల్లో, ఒకరోజు నేను మా ఇంట్లో కూర్చున్నప్పుడు మా బిల్డర్ ఫోన్ చేశాడు, సార్ నేను కింద ఉన్నాను సార్, ఒకసారి కిందకి వస్తారంటే. ఏమైందంటే,
లేదు సార్ 2-3 టీవీ ఛానల్ వాళ్ళు వచ్చారు. దాంట్లో #1 ఛానల్ ఒకటి ఉంది ఇప్పుడు. వాడు ఒక మైక్ ఒక కెమెరా పట్టుకుని నిలబడున్నాడు, ఇంకో ఛానల్ వాడు ఉన్నాడు. నేను కిందకి వెళ్ళాను, అడిగాను ఏం బాబు అంటే, లేదు సార్ ఇది తక్కువ కట్టినంట, ఇంత పర్మిషన్ లేదంట అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి అని చెప్పి అడిగాను. నేను ఈ ఛానల్ నుంచి సార్ అన్న. అంటే ఇప్పుడున్న #1 తెలుగు న్యూస్ ఛానల్. ఆడు స్ట్రింగర్ న్యాచురల్లీ, ఒక ఐడి కార్డు వేసుకున్నాడు అంతా. ఇది బిల్డర్ ఏమో భయపడుతున్నాడు. నేను అడిగాను, బిల్డర్ గారు ఏంటి పేరు తీసుకోక్కర్లేదండి. అడిగాను, సార్ 5,000 అడుగుతున్నాడు సార్, 10,000 అడుగుతున్నాడు సార్, ఏం చేయాలి సార్ అని. నేను చెప్పాను 10 పైసలు ఇవ్వకూడదని చెప్పాను. నేను ఇమ్మీడియట్గా ఈ #1 న్యూస్ ఛానల్లో న్యూస్ ఎడిటర్కి ఫోన్ చేశాను, నా ఫ్రెండ్ ఆయన. ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా మీ వాళ్ళు వచ్చారంటే ఒకసారి పేరు అడగండి అని. అంటే తిరిగి చూడగానే వీళ్ళిద్దరు లేరు, ఇద్దరు గాయబ్. అదే అదే ఎగ్జాక్ట్లీ అట్లే సో దిస్ ఇస్ ద కరప్షన్ సాయి గారు, ద లెవెల్ ఆఫ్ కరప్షన్. ఎందుకంటే ఈ స్ట్రింగర్లు కూడా వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ జీతాలు లేవు. తక్కువ వాడు పొద్దున్న లేవగానే ఫస్ట్ ఇదే చూస్తాడు, ఎవరిని వేసుకుందాం ఇవ్వాలని అని చెప్పేసి. ఏదో బిల్డర్ దొరుకుతాడు, లేకుంటే ఇంకొకడని దొరుకుతాడు ఇవ్వాలని చెప్పేసి. ఆ మైకు ఆ కెమెరా తీసుకొని తిరిగితే వాడికి సాయంత్రం దాకా ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది. అందరు తప్పు ఉంది సాయి గారు, అందరు తప్పు ఉంది, మీడియా తప్పు ఉంది, సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ టోటలీ కరప్ట్. కరెక్ట్. అదే చెప్తాను, మీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి సాయి గారు, అన్నిటికంటే ఎక్కువ కరప్షన్ అక్కడ. ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఒక బిల్డింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ మీరు 20-30 వేలు లంచం ఇవ్వకుండా ఒక్క పని కూడా చేయలేరు మీరు, ఒక్క పని చేయలేరు మీరు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దీనికన్నా ముందు అన్నిటికంటే పెద్దది ఉండే, కానీ అక్కడ కొంచెం తగ్గింది, ఎందుకంటే అన్ని కెమెరాస్ పెట్టారు. అది కాకుండా టెస్టింగ్ అంతా ఆటోమేటెడ్ చేసేసారు డ్రైవింగ్ లైసెన్స్. కానీ ఈ జిహెచ్ఎంసీ ఇప్పుడు కూడా వీళ్ళు బీ పాస్ అంటారు, ఆ పాస్ అంటారు, ఈ పాస్ అంటారు, సింగిల్ విండో అంటారు. కానీ జరిగేది ఇదే సాయి గారు. అండ్ చాలా బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, పేదోళ్ళు చనిపోతారు, కామన్ మెన్ చనిపోతారు, ఎప్పుడు పట్టించుకోడు. ఒక మినిస్టర్ చావడు, వాళ్ళ కొడుకు చావడు, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి ఏం కాదు. జరిగేదంతా వీళ్ళకే. వాళ్ళు వచ్చి అందరు ఏడుస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళని కన్సోల్ చేస్తారు. దాని తర్వాత వారం తర్వాత ఎవ్వరు వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ లైఫ్ అట్లనే మిగులుతుంది. రైట్ సార్, ఇక ఎలక్షన్స్కి సంబంధించిన అప్డేట్స్లోకి వెళదాము. బేసికల్లీ మీరు ఇందాక అన్నట్టుగా ఒకవైపు ఏమో ఈ విపత్తులు వచ్చినప్పుడు, లేకపోతే సడన్గా వర్షాలు పడ్డప్పుడు ఇబ్బందులు పడుతున్న జనాలు ఒకవైపు ఉన్నారు. ఇంకొక వైపు ఇదే నగరాల్లోనే నిజానికి ఓటర్లు వాళ్ళ హక్కుని వినియోగించుకొని పరిస్థితి కనబడుతోంది. ఓటర్ టర్న్అవుట్ చాలా చాలా కష్టంగా కనబడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే 50% లోబడి ఇప్పుడు మల్కాజ్గిరి కావచ్చు, లేకపోతే అటు హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్లో ఓటింగ్ నమోదైంది. అండ్ 55% చేవెళ్లలో నమోదైంది. చేవెళ్ల ఇంకా నిజంగా చెప్పాలంటే కొంత రూరల్ ఏరియా అండ్ అర్బన్ ఏరియా కలిపి ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువగా కనబడుతుంది. నిజానికి అర్బన్ ఏరియాల్లో మాత్రం అసలు ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు, బయటకు రావట్లేదు. సో ఇది కీలకమైన విషయము, దీని గురించి మనం మాట్లాడాలి. ఒకసారి సురేష్ కొచ్చాట్ల గారు, ఒకవైపేమో మనము ప్రజల సమస్యలు వీటి గురించి మాట్లాడుతున్నాం, అండ్ వీళ్ళే ఎక్కువ మంది ముఖ్యంగా చదువుకున్న వాళ్ళే ఓటు హక్కు వినియోగించుకోవట్లేదనే ఒక అభిప్రాయం చాలా స్పష్టంగా స్థిరపడిపోతోంది రోజు రోజుకి. వాళ్ళకి ఏం హక్కు ఉంది నా నాయకుడిని నిలదీయడానికి? వాళ్ళకున్న హక్కును వినియోగించుకోకపోవడం వల్ల 5 ఏళ్ళు వాళ్ళ హక్కును కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. నిజానికి ఏం అక్కర్లేదు, ఇట్స్ ఓకే అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారా? అదే అయిపోయింది సాయి గారు. ఎందుకంటే వీళ్ళు ఈ ఓటైన వాళ్ళే రేపు ఇట్లా వాళ్ళ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని వరదలు వచ్చినాయి, ట్రాఫిక్ జాములు ఉన్నాయి, డ్రైనేజ్ బాగాలేదు, రోడ్లంతా గుంతలు పడినాయి, ఇదే క్రిటిసైజ్ చేస్తారు వీళ్ళు. ఈ నాయకులంతా ఒకటే, లాస్ట్ పాయింట్, ఈ నాయకులందరూ ఇంతే, రాజకీయాలంతా ఇంతే, బురద, ఈ మాటతో సరిపెడతారు. ఇదంతా అయిపోయిన తర్వాత కిషన్ రెడ్డి గారు ఏమన్నారంటే, మొత్తం డూప్లికేట్ ఓటర్స్ ఉన్నాయి హైదరాబాద్ లిస్ట్ లో, అసలు ఎలక్షన్ కమిషన్ అసలు ఏం పని చేయలేదని చెప్పి. కిషన్ రెడ్డి గారు కాదు, ఒక్కరే కాదు, చాలా మంది చెప్పారు. నేను కూడా చెప్తున్నాను, ఎగ్జాంపుల్ ఇస్తాను. మా అపార్ట్మెంట్లో, మా ఎదురున్న అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 8 సంవత్సరాల ముందు, వాళ్ళు 8-10 సంవత్సరాల ముందు మూవ్ అయిపోయారు, వాళ్ళు అమ్మేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళ పేరు లిస్టులో ఉంది సాయి. అది ఆలోచించండి. చాలా మా అపార్ట్మెంట్లో 30 అపార్ట్మెంట్లో 6 మంది ఇక్కడి నుంచి 6 మంది 7 మంది టెనెంట్స్ ఉండే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఓనర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు అమ్మేసి వెళ్ళిపోయారు కొంతమంది. వాళ్ళ పేర్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. మా అపార్ట్మెంట్లో ఈ పోయిన ఎలక్షన్లో కానీ ఇప్పుడు కానీ ఎవరు రాలేదు చెక్ చేయడానికి. ఐరన్ ఏంటంటే, మా ఇంటి పక్కన ఎక్స్ఎమ్మెల్యే ఉండే కనకారెడ్డి మల్కాజ్గిరి, ఇప్పుడు వాళ్ళ డాటర్ ఇన్ లాస్ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ. అది ఉండి కూడా ఒక్కరు కూడా ఒక ఎన్యూమరేషన్కి అప్డేట్కి రాలేదు. అప్పుడు మీరు ఆలోచించండి సాయి గారు, ఎంతమంది దీంట్లో డూప్లికేట్ ఓటర్స్ ఉంటారు, ఎంతమంది చనిపోయిన ఓటర్స్ ఉంటారు. మనం చూసాం, కొంతమంది ఇక్కడ ఉండి ఆంధ్రాకి వైపు వెళ్ళి ఓటేసి వచ్చేసారంట. నిన్న పాపం చిలుకూరుపేట దగ్గర ఒక బస్ యాక్సిడెంట్, కొంతమంది చనిపోయారు కూడా. ఎందుకు వెళ్తున్నారు ఆంధ్రాకి? వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఆంధ్రాలో ఓట్లు ఎట్లా వచ్చినాయి సాయి గారు?
యాజ్ పర్ రూల్ అది కాకూడదు. ఒకవేళ అక్కడ ఉంటే ఇక్కడన్నా పోవాలి కదా. అదేంట్రా కొంత ఏమంటారు ఇప్పుడంటే అక్కడ రిజిస్టర్ చేసుకున్నారు, ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. అది అట్లా అయితే సాయి గారు ఇదే అర్థం కావట్లేదు. సరే మనం కొంత ఒక 5% పెట్టుకుందాం, హాలిడే తీసుకొని లీవ్ తీసుకొని వెళ్ళిపోతారు, కరెక్ట్. కానీ 50% ఏంటి, 45% ఏంటి సాయి గారు? ఖమ్మంలో 75, మిగతా డిస్ట్రిక్ట్లో 80% పడుతుంది. ఎట్లా పడుతుంది అక్కడ? సిటీలో ఎందుకు రావట్లేదు అది? పోనీయండి ఓల్డ్ సిటీ, ఒక టైంలో ఓల్డ్ సిటీలో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, 20-30 సంవత్సరాల ముందు ఈ అసదుద్దీన్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు కూడా కాంటెస్ట్ చేసినప్పుడు 80% పడుతుండే ఓట్లు అప్పుడు. ఇది శేషన్ గారు వచ్చే మన ముందు ఈవీఎంలో, ఎందుకంటే అందరూ వచ్చి చాప్ కొట్టి వేసేస్తారు దాంట్లో డబ్బులు, ఎస్పెషల్లీ 3 నుంచి 5 గంటల టైంలో. ఓకే. కానీ ఇప్పుడు చూడండి అక్కడ 40% కూడా పట్టట్లేదు ఓల్డ్ సిటీలో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ డూప్లికేట్ ఓటర్స్. ఒక్క అడ్రస్ లో 400 మంది ఉన్నారు, ఒక అడ్రస్ లో 200 మంది ఉన్నారు. ఇది ఫస్ట్. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను మీకు, జిహెచ్ఎంసీ గురించి మనం బిల్డింగ్ పర్మిషన్ మాట్లాడినప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఆఫ్ రోల్స్ ఎవరు చేస్తారు? సరే, ఇది ఇక్కడ ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. మొన్న మాధవీలత గారి ఇష్యూ నిజంగానే ఇది ఆ పోలింగ్ రోజు ఎక్కువగా అందరూ కూడా అడిగిన అంశం ఇది. అందరూ కూడా టీవీల్లో చూసి మాధవీలత గారు అక్కడికి పోయి ప్రచారం, అక్కడ పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళి అక్కడ వివరాలు తెలియజేస్తూ కొంతమంది లోపలికి వెళ్ళారు. వాళ్ళు ఎవరు వస్తున్నారో తెలియదు, ఐడెంటిటీ ప్రూఫ్ అడిగినందుకు ఆమెని విపరీతంగా దూషించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా దారుణమైన పదజాలంతో ఆమెని దూషించినటువంటి విజువల్ కూడా వచ్చింది. సీరియస్లీ, అంటే ఆడవాళ్ళు, మహిళలు అనే కనీస గౌరవం కూడా లేదు. అండ్ బుర్ఖా ఎత్తి ఎవరో రికగ్నైజ్ చేయడానికి చూసినప్పుడు దాన్ని కూడా విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. జాతీయ ఛానళ్ళు వాటిల్లో అయితే విపరీతంగా ఆవిడ్ని ఇలా చేస్తారు, అదేదో గౌరవానికి భంగం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇంకొక వైపేమో మీరు చెప్పినట్టుగా డూప్లికేట్ ఓటర్లు, డూప్లికేట్ పేర్లు, ఇష్టం వచ్చినట్టుగా ముబ్బడిగా ఒకే ఇంట్లో 200-300 ఓట్లు ఉన్నా కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితి. సాయి గారు, ఇప్పుడు మాధవీలత గారు చేసిన దాంట్లో తప్పేం లేదు. యాజ్ పర్ రూల్ అండ్ ఆమె కూడా స్టేట్ చేసింది, క్యాండిడేట్ హ్యాస్ ద రైట్ టు చెక్ ఓటర్స్ ఇన్ ద బూత్. బయట కాదు, బూత్ లోపల ఆమె అడగొచ్చు, మీ ఐడి ఏంటి అని అడగొచ్చు. అందరూ వచ్చి అక్కడ కూర్చొని కాదు, ఈవెన్ ద ఓటింగ్ ఏజెంట్, పోలింగ్ బూత్ లో ఉన్న ఏజెంట్ కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ బుర్కా కేసులో కూడా సుప్రీంకోర్టు పాత జడ్జ్మెంట్ ఉంది. ఐ డోంట్ థింక్ ఇట్ హస్ బీన్ ఓవర్ రూల్. దాంట్లో క్లియర్ గా చెప్పారు, ఓటర్ ఐడి ఫోటో తీసుకుంటున్నప్పుడు బుర్కా తీసేసేయండి. ఎందుకంటే మీరు గుర్తుపట్టలేరు ఎవరు ఓటేస్తున్నారని. ఎవరైనా బుర్కా వేసుకొచ్చి ఓటేయచ్చు కదా సాయి గారు. ఇంకొక ప్రొవిజన్ ఉంది, బుర్కా వేసుకొచ్చిన వాళ్ళని సపరేట్ ఒక క్యూబికల్ లో తీసుకెళ్లి, మన ఎయిర్పోర్ట్ లో చూస్తాం చూడండి, ఒక చిన్న సపరేట్ లేడీ, అక్కడ తీసుకెళ్లి వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్ వాళ్ళ ఫోటోతో, కానీ ఫోటోతో ఏం మ్యాచ్ చేస్తారు మీరు? ఫోటోలు కూడా బుర్కా వేసుకున్నారు, హౌ విల్ యూ మ్యాచ్ ఇట్? ఇప్పుడు రేపటి నుంచి అనుకున్న ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకో, అందరు హిందూ మహిళలు కూడా బుర్కా వేసుకొస్తే ఆపుతారా? కరెక్ట్. మీరు ఎట్లా ఆపుతారు? గూంగట్ సంస్కృతి ఉంది కదా, గూంగట్ వేసుకొస్తారు, మేము గూంగట్ తీయమంటారు, ఏం చేస్తారు? అప్పుడు ఆపుతారా వీళ్ళు? అదే కదా, అప్పుడు సపరేట్ ఇది చెప్తారు హిందువులు వచ్చి. ఇక్కడ ఎగ్జామ్ హాల్స్ లో తాళిబొట్లు కూడా తీసేపిస్తారు, మట్టెలు కూడా తీసేపిస్తారు. అదే అంటున్నా, మనం చూసాం దీనికన్నా ముందు అది జరిగింది కదా, ఇదే తెలంగాణలో చూసాం. మంగళసూత్రం తీసేశారు, అది కూడా చూసాం మనం ఇక్కడ. కానీ ఇది ప్రాబ్లం ఇది సాయి గారు. ఒక్క కమ్యూనిటీ కోసం మోదీ గారు అదే మాట్లాడుతుంటారు, ఒక్క కమ్యూనిటీ కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు. ఆ కమ్యూనిటీ వాళ్ళు చేయబెడితే, ఇది మాధవీలత గారిని వచ్చి తిట్టిన వాడిని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు. ఆమె చెక్ చేసిన దానికి ఆమె మీద కేసేశారు. ఎవరు? జుబేర్ గాడు ఏదో కామెంట్ చేస్తే మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్, హూ ఇస్ హీ టు రెస్పాండ్ టు జుబేర్, హూ ద పాక్సో అక్యూజ్డ్, వాడికి ట్వీట్ చేస్తున్నాడు, ఎస్ వి హావ్ రిజిస్టర్డ్ ఆన్ వాట్ గ్రౌండ్స్ డిడ్ యూ రిజిస్టర్ ద కేస్? అది అడగాలి కంట్రోల్. మీరు జుబేర్ కి రెస్పాండ్ చేస్తున్నారు. వాట్ ఇస్ ద చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్ ఆఫ్ తెలంగాణ డూయింగ్? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు? ఈ డిఓని ఎందుకు సస్పెండ్ చేయలేదు ఇప్పుడు దాకా? ఇదే అడుగుతున్నా. ఎవడో ఒకటి ట్వీట్ చేస్తే, ఎవడో ఒకటి వీడియో వేస్తే వీడు అంటున్నాడు వాడికి రెస్పాండ్ చేసి, మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇది సాయి గారు ఇక్కడ జరిగేది. అండ్ దిస్ ఇస్ వాట్ నీడ్స్ టు బి హ్యాండిల్, బికాస్ ఈ ఎలక్షన్ అనేది ఒక పెద్ద ఫ్రాడ్ అయిపోయింది. ఎస్పెషలీ మన దాంట్లో అట్లా హైదరాబాద్ ఓల్డ్ సిటీ లాంటి సిటీస్లో. ఇది ముందు బీహార్లో, యూపీలో జరుగుతుండే, మనం చాలా విన్నాం ఆ టైంలో. ఓల్డ్ సిస్టంలో మొత్తం బూత్ క్యాప్చరింగ్ అంటారు, ఇది జరుగుతుంది. ఇట్లాంటి దాన్ని చెక్ చేయడానికి వెళ్తే దానికి అబ్జెక్ట్. అరే యూఆర్ యాజ్ పర్ రూల్. అరవింద్ గారు కూడా ఆర్గ్యూ చేస్తారు. అరవింద్ గారు చూసాం మనం నిజామాబాద్ లో. ద ఎలక్షన్ ఆఫీసర్ ఇస్ సపోజ్ టు చెక్ అండ్ ఐడెంటిఫై ఈ వచ్చిన మహిళ అదే మహిళనా అని చెప్పేసి. దీనికి అన్నిటికన్నా సమాధానం ఒక్కటే సాయి గారు. దానికోసం వీళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. ఏంటది? ఆధార్తో లింక్ చేయడం. మీరు ఆధార్తో లింక్ చేసి మీరు థంబ్ ప్రింట్ పెట్టండి, అప్పుడు చూడండి, బయోమెట్రిక్ పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వీళ్ళు వచ్చిన వాళ్ళు ఒక్కరేనా అని చెప్పి.
మీ అప్పుడు ఈ 40% ఉంటుంది చూడండి ఓల్డ్ సిటీలో, అది 20% గడిపోతుంది. ఇట్ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ ఆన్ స్టాంప్ పేపర్. కానీ చేయనియరు వీళ్ళు. మీరు చూసారు కదా, ఆధార్తో లింక్ చేయడం అని చెప్పి పెద్ద గొడవ జరిగింది, ఎందుకు అని చెప్పేసి. అరే మీరు లేనిపోయిన దానికి ఆధార్ యూజ్ చేస్తారు కదా, అది ప్రాబ్లం లేదా? మొబైల్ ఫోన్ తీసుకుంటాం, మిగతా ఏ తీసుకున్నా మీరు ఆధార్ యూజ్ చేస్తారు కదా. అప్పుడు కూడా ముందు జియో వచ్చినప్పుడు ఫింగర్ ప్రింట్ పెట్టారు కదా. మీరు పాస్పోర్ట్కి వెళ్తున్నప్పుడు చేస్తారు కదా, అప్పుడు మీకు ప్రాబ్లం లేదా? మీకు ఈ ఆధార్ ఓటింగ్తో లింక్ చేస్తే మీకు ప్రాబ్లం ఏంటి? ఇది ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే పట్టుపోతే అప్పుడు మిమ్మల్ని పట్టుకుంటారు క్లియర్గా. అండ్ అర్జెంట్గా మోదీ గవర్నమెంట్ చేయాల్సింది, థర్డ్ టైం రాగానే ఒక లా పాస్ చేసేసి దట్ ఆధార్ షుడ్ బి లింక్డ్ టు ద ఓటర్ ఐడి. ఒకటే ఓటర్ ఐడి ఉండాలి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే 3-4 ఓటర్ ఐడీలు పోతే ఒకటే సరిపోతుంది. ఒకటే ఓటర్ ఐడి మీద ఒకటే ఆధార్ ఉంటుంది, లింక్ అయిపోతుంది, మన పాన్ కార్డ్ లాగా. దే కెనాట్ బి మోర్ దెన్ 1 పాన్ కార్డ్. తీసుకుంటారు కొంతమంది, కానీ ఈజీలీ పట్టుబడతారు. ఇప్పుడు ఎందుకంటే లింక్ చేసుకున్నారు, ఇప్పుడు ఆధార్ అండ్ పాన్ have been linked. ఇది జరగాలి సాయి గారు. అండ్ దిస్ ఇస్ చాలా చాలా అర్జెంట్. మన ఈ ఓటర్ పర్సంటేజ్ పట్టించుకోక్కర్లేదు. చాలా కాన్స్టిట్యున్సీస్ లో లాస్ట్ టైం కొన్ని ఎక్కువ, ఇంక్లూడింగ్ హైదరాబాద్ పార్లమెంటరీ సీట్ లో కొన్ని కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లాస్ట్ టైం కన్నా ఎక్కువ ఓటు పట్టదు ఈసారి. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఓటర్స్ హావ్ ఇంక్రీస్డ్. దానికోసం కేరళలో ఉన్న 20 కాన్స్టిట్యున్సీలో నేను అనలైజ్ చేశాను, 6 లోక్సభ కాన్స్టిట్యున్సీలు లాస్ట్ టైం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డది ఈసారి. 6% తగ్గింది ఓట్ షేర్ అప్పుడు కూడా. బికాస్ ద నంబర్ ఆఫ్ ఓట్స్ హావ్ గాన్ అప్. 1,00,000, కొన్ని కేసులు 1,50,000, కొన్ని కేసులు 80,000 ఓట్లు పెరిగింది లాస్ట్ టైం కన్నా, అంటే 2019 నుంచి 2024కి. బట్ మోస్ట్ అర్జెంట్, ఆధార్ షుడ్ బి లింక్డ్ టు ద ఓటర్ ఐడి, ఓటర్ ఐడి షుడ్ బి లింక్డ్ టు ఆధార్, అదర్ వే రౌండ్. కరెక్ట్. అండ్ హైదరాబాద్ లోక్సభ స్థానం గురించి చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో ఈవెన్ మా పాయింట్ కూడా చెప్పాలని, బేసికల్లీ మాధవలత గారు చాలా మొదటి నుంచి కూడా ఆమె చాలా స్ట్రాంగ్గా నిలబడి ఓల్డ్ సిటీలో నిజానికి రాక్షస పాలన నడుస్తున్న సందర్భంలో అక్కడ నిలబడి కొట్లాడి సిగ్నిఫికెంట్గా తన పని తను చేశారు. సో ఓటర్ టర్న్అవుట్ కావచ్చు, లేకపోతే దొంగ ఓట్లు కావచ్చు, లేకపోతే మీకు చూసారా నిన్న జరిగిన అవకతవకలు కావచ్చు, అవన్నీ గెలుపోటమును డిసైడ్ చేసే పరిస్థితి కనబడుతుంది. బట్ ఎస్, మాధవలత గారు పనిచేసిన విధానానికి మాత్రం డెఫినెట్లీ మోర్ పవర్ టు యూ మాధవలత గారు. చాలా ఇంపార్టెంట్. ఆమె ఫస్ట్ టైం మన హిస్టరీలో అసదుద్దీన్ ఓవైసీ మన గుడికి వచ్చారు. కరెక్ట్. మీరు ఎప్పుడైనా చూసారా? ఆయన హోలీకి రాడు, దివాళీకి రాడు, దేనికి రాడు. కానీ మన వాళ్ళు వెళ్ళి ఇఫ్తార్ చేసుకుంటారు. అవును, మన పొలిటీషియన్ చాలా మంది. అవును, ఫస్ట్ టైం అసదుద్దీన్ ఓవైసీ గుడికి వచ్చారు. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ మాధవలత గారు. ఇంకోటి సెకండ్, అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి బయటికి రాలేదు, బయటికి వెళ్ళలేకపోయాడు. అది ఇంకో సెకండ్ పాయింట్. కరెక్ట్ సార్. ఎస్, ఆవిడకి నిజంగానే శక్తి యుక్తులు ఇంకా ప్రసాదించాలనే మనం కోరుకుందాం సార్, డెఫినెట్లీ. ఎందుకంటే అలా ఒక ఫైట్ చేసే మనిషి డెఫినెట్గా అక్కడ ఉండడం అవసరం. ఇక నెక్స్ట్ అంశం సార్, ఓటర్ టర్న్అవుట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి శ్రీనగర్కి సంబంధించిన వార్త. నిజంగా మనం ఇంతకు ముందు కూడా మాట్లాడాం సార్, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఓట్ టర్న్అవుట్ అనేది చాలా తక్కువ అవుతుంది అనేది మీరు చాలాసార్లు చెప్పారు. ఈసారి రికార్డ్ బ్రేక్ చేస్తూ జరిగిన పరిస్థితి, 38% ఓటింగ్ నమోదైంది. ఇది నిజంగా 38 అనేది మనం దేశవ్యాప్తంగా లెక్కేసి చూస్తే మాత్రం యావరేజ్లో చాలా తక్కువ. బట్ శ్రీనగర్లో 38% నమోదైందనంటే ఇది రికార్డ్. 26-30 సంవత్సరాల తర్వాత ఈ నంబర్ నమోదైందని చెప్తున్నారు. చాలా తక్కువ ఓటింగ్ శాతం నమోదైతేనే అందులో నుంచి గెలిచిన వాళ్ళే ఫరూక్ అబ్దుల్లాలు లేకపోతే వీళ్ళు దేశాన్ని ఏలుతున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. బట్ 38% ఇదిసారి ఎక్కువ ఓటింగ్ వచ్చింది. సో ఇది దేనికి సంకేతం? సురేష్ చెట్ల గారు, మీ అనాలిసిస్ ఏంటి? సాయి గారు, అది అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు, ఇట్ ఈస్ అ విండికేషన్ అని చెప్పి. ఇదే కశ్మీర్ వ్యాలీలో, నేను జమ్మూ గురించి మాట్లాడలేదు, జమ్మూ సపరేట్, కశ్మీర్ వ్యాలీ సపరేట్. ఇదే కశ్మీర్ వ్యాలీలో ఒక టైంలో 4% ఓట్లు పడ్డాయి సాయిగా. ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశారు, అబ్దుల్లా గవర్నమెంట్. 4% ఓటు పెట్టి ఆలోచించండి. ఇదే డెమోక్రసీని చంపేశారు, అది ఇదని చెప్పి రాహుల్ గాంధీ వాళ్ళ నాన్నగారు ఇన్వాల్వ్ ఉన్నారు దాంట్లో. కానీ దీనికి అన్నిటికీ ఒక రూట్ ఉంది సాయి గారు. అఫ్కోర్స్ మనం ఇప్పుడు మాట్లాడుతున్నాను ఆర్టికల్ 370 తర్వాత జరిగిన దానికి ఓటు వచ్చింది, దానికి ఒక మంచి పాజిటివ్ స్పిన్ వచ్చి 38% అంటే చాలా పెద్దది. మనం అనుకుంటాం ఒకసారి మనం ఇక్కడ 70% పడతాయి కదా, అక్కడేంటి 30%, అది కూడా ఎక్కువ ఎక్కడ. ఎందుకంటే దానికన్నా చాలా చాలా తక్కువ ఉంది. దీనికన్నా ముందు హింస ఘటన జరిగేది, పాకిస్తాన్ వైపు నుంచి ఫైరింగ్ ఉంటుండే ఆ బార్డర్ ఏరియాస్. ఈసారి ఏం జరగలేదు, చాలా ప్రశాంతంగా జరిగింది పోలింగ్. మీరు ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు, మీరు చూస్తుంటారు. ఎవరు చనిపోవడం ఏం లేకుండా. కానీ దాట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్. చాలా మంది మన ప్రేక్షకులు 1987లో కశ్మీర్లో ఒక ఎలక్షన్ జరిగింది, జమ్మూ అండ్ కాశ్మీర్.
దాంట్లో స్పెషల్లీ కాశ్మీర్ గురించి మాట్లాడాలి. వ్యాలీ భారతదేశంలో అన్నిటికంటే పెద్ద రిగ్గింగ్ జరిగిందంటే ఆ ఎలక్షన్. దానికి ఒక హిస్టరీ ఉంది సాయి. ఈ అబ్దుల్లాస్ అండ్ రాజీవ్ ఈ గాంధీ నడుమిట్లో ఒక ఒప్పందం ఉండే. దట్ ఈస్ అబ్దుల్లాని ఫరూక్ అబ్దుల్లాని అక్కడ కూర్చోబెట్టాలి ముఖ్యమంత్రిగా అని చెప్పేసి వీళ్ళు చేసిన గేమ్ అది. దాంట్లో ఏమైందంటే మొత్తం ఎలక్షన్ రిగ్ చేసి పడేశారు. అంటే విపరీతమైన రిగ్గింగ్. అప్పుడు బ్యాలెట్ పేపర్లే కదా, మొత్తం రిగ్ చేశారు ఎలక్షన్ కంప్లీట్ గా. అక్కడ ఎంయూఎఫ్ అని ఒక పార్టీ ఉండే సాయి గారు, ఆ పార్టీ కొంచెం స్ట్రాంగ్ ఉండే ఆ టైం. వీళ్ళది ఏంటంటే వీళ్ళిద్దరిని ఓడించాలని చెప్పి చేశారు వీళ్ళు. ఓకే. సో అప్పుడు గులాం మొహమ్మద్ షా అని చెప్పేసి ఆయన ఉన్నారు, ఆయన ఇప్పుడు డిస్మిస్ చేశారు గవర్నర్ 1986 లో. మన జగన్మోహన్ గారు అప్పుడు ఆ గవర్నమెంట్ డిస్మిస్ చేసిన తర్వాత గవర్నర్స్ రూల్ పెట్టారు. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఫరూక్ అబ్దుల్లాని ఒక కూర్చోబెట్టాలని చెప్పేసి ఒక కన్స్పిరసీ తీసుకొచ్చారు. దాంట్లో వీళ్ళు చేసిన పని సాయి గారి చాలా హారబుల్ ఉండే. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఈ ముస్లిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని ఒక ఫెడరేషన్ సెటప్ చేశారు. ఇది మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ తరఫు నుంచి కొంచెం క్యాండిడేట్స్ కూడా పెట్టారు. వాళ్ళు కొంచెం చాలా పాపులర్ అయిపోయారు. ఓకే. అది భయపడి రాజీవ్ గాంధీ అబ్దుల్లాలు కలిసి ఆడిన గేమ్లో రిగ్గింగ్లో వ్యాలీలో ఇవాళ ఇప్పుడు దాకా ఉండే, అంటే ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు దాకున్న టెర్రరిజానికి అక్కడి నుంచి మొదలైంది. ఓకే. ఇదే యసీన్ మలిక్ వీళ్ళందరూ ఆ ఆపోజిట్ క్యాంప్ లో ఉన్నారు ఆ టైంలో. దే వర్ అ పార్ట్ ఆఫ్ ద డెమోక్రటిక్ థింగ్. ఆలోచించండి, ఆ రిగ్గింగ్ తర్వాతనే వీళ్ళందరూ, ఐఎమ్ నాట్ సెయింగ్ బికాస్ ఆఫ్ దట్ వాళ్ళు టెర్రరిస్ట్ అయినా, కానీ అక్కడి నుంచి మొదలైంది కాశ్మీర్ వ్యాలీలో టెర్రరిజం. చెప్పుకొని పోతే చాలా పెద్ద సబ్జెక్ట్స్ అయ్యారు. ఇట్ ఈస్ అ షేమ్ ఆన్ ఇండియా. ఇదే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు కదా, ఇది మోదీ రిగ్గింగ్ చేస్తాడు, ఈవీఎం చేస్తాడని. 1987లో జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగిందని రాహుల్ గాంధీ తనకు చెప్పండి. దమ్ముంటే చెప్పమని చెప్పండి. ఎవడు రిగ్ చేశాడు? ఇప్పుడు ఉన్నాడు కదా, ఫరూక్ అబ్దుల్లా ఉన్నాడు కదా, వీళ్ళందరూ కలిసి ఆడిన గేమే కదా. అప్పుడు ఏం చేశారు అప్పుడు వీళ్ళు? ఇది ఆడిన ఆ రిగ్గింగ్ తోనే కాశ్మీర్ వ్యాలీలో టెర్రరిజం మొదలైన సాగర్. అండ్ ఇట్ వాజ్ అ టెరబుల్ థింగ్. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ క్యాండిడేట్స్, ఎంయూఎఫ్ క్యాండిడేట్స్ ని ఈ అబ్దుల్లా వాళ్ళ పార్టీ వాళ్ళు జైల్లో వెళ్ళి కొట్టారు సాయి గారు. ఓకే. దే ఆర్ నాట్ హిందూ ముస్లింనే కొట్టాడు వెళ్ళి. ఆలోచించండి, జైల్లో వేసి కొట్టి ఏదో మన నార్త్ కొరియా లాగా చేశారు వీళ్ళు జమ్మూ కాశ్మీర్. దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా. అడగండి 1987 హూ డిడ్ దిస్ రిగ్గింగ్, హూ బాట్ టెర్రరిజం టు ద వ్యాలీ అని అడగండి ఒకసారి. వీళ్ళకి జవాబు ఉండదు సాయి గారు. కానీ మనదా ప్రాబ్లం ఏంటంటే మన పొలిటీషియన్స్ అందరు మర్చిపోతాం. మన ప్రజలకు అసలే తెలియదు. కాశ్మీర్లో ఉన్న ప్రజలకు తెలుసు, కానీ కాశ్మీర్ బయట ఉన్న ప్రజలకు అసలు దీని గురించి ఏం తెలియదు. ఏం జరిగింది 1987 ఎమర్జెన్సీ కన్నా డార్క్ చాప్టర్ కాశ్మీర్ హిస్టరీలో. ద డే డెమోక్రసీ వాజ్ కిల్డ్ అండ్ దే ద టెర్రరిజం కేమ్ టు ద వ్యాలీ. దానికన్నా ముందు అంత టెర్రరిజం ఎఫెక్ట్ లేకుండే వ్యాలీ. చాలా మంది ఇక్కడి వైపు నుంచి కాశ్మీర్లో ఎలక్షన్ పోటీ చేసిన వాళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి టెర్రరిజంలో ట్రైనింగ్ తీసుకున్నాం. దాని తర్వాత బందూకులు తీసుకుని ఇక్కడ వచ్చారు. ఇప్పుడు కూడా దాన్ని మనం వీఆర్ స్టిల్ సఫరింగ్ ఫర్ దాట్ బికాస్ ఆఫ్ దాట్. అది గుర్తుపెట్టుకోవాలి. మన ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ గూగుల్ 1987 కాశ్మీర్ ఎలక్షన్స్ అని చెప్పేసి, అప్పుడు మీకు వస్తుంది హిస్టరీ మొత్తం. పర్ఫెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశం సార్, అమిత్ షా ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. 4 ఫేజ్ల ఎలక్షన్స్ జరిగిపోయినాయి, 4 దశల ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పటికే 380 సీట్లకు ఎలక్షన్ జరిగింది. బట్ అందులో మేము 270 సీట్లు గెలవబోతున్నామని, అంటే మ్యాజిక్ ఫిగర్కి చేరుకున్నాం మేము ఆల్రెడీ 4 ఫేజ్లు అయిపోయేసరికి. ఇంకా 3 దశల్లో మేము అనుకుంటున్న టార్గెట్ 400 పార్ టార్గెట్కి రీచ్ అవ్వబోతున్నాము అని చెప్పారు. సో అంటే నిజంగానే అట్లా కనబడుతుంది అనుకోవచ్చా? మనం ఇప్పుడు స్టేబుల్గానే ఉందా ఈ 4 ఫేజెస్ ఎలక్షన్స్ని మీరు గమనించిన తర్వాత? ఈవెన్ ఇంక్లూడింగ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత, ఈవెన్ మోదీ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నారు, సౌత్ ఆఫ్ ఇండియాలో ఐఎమ్ వెరీ సారీ నేను మిస్ అవుతున్నాను, సౌత్ ఆఫ్ ఇండియాలో ఊరికే ఆ టర్మినాలజీ ఖచ్చితంగా అవసరం, ఈవెన్ ప్రేక్షకులైనా కానీ ఖచ్చితంగా దాన్ని గుర్తుంచుకోవాలి. మనని సౌత్ ఆఫ్ ఇండియాలో ఈసారి మేము ఎక్కువ సీట్లు గెలవబోతున్నాము, ఎన్డీఏనే ఎక్కువ సీట్లు గెలవబోతుందని చెప్పారు. తెలంగాణను క్లీన్ స్వీప్ చేస్తామని మోదీ గారు అన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంది అని చెప్పారు. ఎన్డీఏనే కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పారు. తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు మా ఓట్ షేర్ పెరుగుతుంది. కర్ణాటకలో ఎలాగూ బలం ఉంది అనేదే మోదీ గారు చెప్పిన మాట. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఉండదు అని చెప్పిన వాళ్ళకి ఈ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఒక మేల్కొలుపు అవుతుంది అనేది మోదీ గారు చెప్పిన మాట అర్థం. అండ్ అమిత్ షా గారేమో ఆల్రెడీ 270 మార్కు మేము ఆల్రెడీ గెలిచేసాము అనే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. సో వీటి రెండింటిని మీరు ఎట్లా చూస్తారు అండ్ మీ రీడింగ్ ఏంటి? సాయి గారు, అమిత్ షా గారు ఒకటే మాట్లాడారంట, అట్లా అన్ని ఎలక్షన్ ఒక్కొక్క ఫేజ్ తర్వాత
అదే రోజు ఈవినింగ్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కన్సాలిడేట్ చేసుకుంటారు. అది ఛానల్స్ ఉండొచ్చు, పోల్స్టర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మన దేశంలో ఆల్మోస్ట్ 10 పెద్ద సంస్థలు ఉన్నాయి ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ చేస్తున్న వాళ్ళు. అది మిగతా ఛానల్ పనిచేస్తుంది. కొన్ని ఇండియా టుడే కోసం, కొన్ని రిపబ్లిక్ కోసం, కొన్ని టైమ్స్ నౌ కోసం, కొన్ని ఆజ్ తక్ కోసం, మిగతా అన్ని ఏబీపీ, వీళ్ళందరి కోసం ఒక్కొక్క పోలింగ్ ఏజెన్సీ పనిచేసుకుంటారు. వారు ఒక్కొక్క ఫేస్ అయిన తర్వాత ఆ రోజు రాత్రి 9 దాకా ఈ డేటా మొత్తం కన్సాలిడేట్ చేసుకుంటారు. ఆ డేటా ఏం చేసుకుంటారు, న్యాచురల్లీ అక్కడ ఉన్న ఎడిటర్ దగ్గర ఉంటుంది. ఎడిటర్కి ఎవడో ఫోన్ చేసి అడుగుతాడు పెద్ద ఆఫీస్ నుంచి, బాబు ఎంత మీ కౌంట్ ఎంత అని అడుగుతారు. సార్ ఇంత ఉందంటారు. అది కాకుండా నెక్స్ట్ పబ్లికేషన్ వాళ్ళు కూడా సార్ మాది ఇంత ఉందంటారు. అందరూ అడుగుతారు. ఇది బీజేపీ వాళ్ళు ఒక్కడే అడగడం, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతారు. అది కాకుండా వాళ్ళ ఓన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వాళ్ళకి రెండు ఏజెన్సీలు ఉంటాయి ఎగ్జిట్ పోల్ చేయడానికి. ఎగ్జిట్ పోల్ చేస్తారు. ఈ 4 అదే చూస్తారు మీరు. ఈవెన్ మూడో ఫేస్ వచ్చేదాకా 190 అని చెప్పారు, మీకు గుర్తుంటుంది అమిత్ షా గారు. ఇప్పుడు 270 అని చెప్పారు. ఇంకా మిగిలింది ఎంత, ఆల్మోస్ట్ 160 సీట్స్ ఉన్నాయి. సో 272 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. దానికన్నా 2 సీట్లు తక్కువ అంతే. పోయినసారి 303 వచ్చింది బీజేపీకి. సో ఈసారి ఎన్ని రాబోతుంది, 120 స్థానాల్లో పోటీ. అది కూడా మేజర్లీ యూపీ, బీహార్ అట్లాంటి, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్లో, రాజస్థాన్లో, ఇంకా మిగతా కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అక్కడ పోటీ జరగబోతుంది. అక్కడ ఎన్ని సీట్లు వస్తాయి, అది క్వశ్చన్ అనమాట. సో ఇట్ ఇస్ వెరీ సింపుల్ అర్థమెటిక్. వీళ్ళందరూ అనుకుంటారు అమిత్ షా గారు ఎక్కడి నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు. చిదంబరం అక్కడ ఒక ట్వీట్ చేస్తాడు, జనరల్ ట్వీట్, మేము గెలవబోతున్నాం, ఇండియా వచ్చేసింది, ఇండియా అలయన్స్ అని చెప్పేసి. కానీ నంబర్లు ఇది చెప్పరు. జూన్ 4వ తారీఖు చూడండి సాయి గారు, దానికన్నా ముందు మనకు 1వ తారీఖు 2వ తారీఖు మొత్తం ఎగ్జిట్ పోల్స్ అంతా బయటకు వచ్చేసింది. కానీ అన్ని పార్టీల దగ్గర, అన్ని మీడియా హౌసెస్ దగ్గర ఎగ్జిట్ పోల్ నంబర్ 4 అంటే ఫేజ్ 4 ఎండింగ్ దాకా వాళ్ళ దగ్గర రిజల్ట్స్ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు బయట చెప్పలేరు, బికాజ్ ఎలక్షన్ కమిషన్ అలౌ చేయదు. దీనికన్నా ముందు ఒక 10-15 సంవత్సరాల ముందు ఎలక్షన్ కమిషన్ అలౌ చేస్తుండే ఎగ్జిట్ పోల్స్ ఇన్ బిట్వీన్ ద ఎలక్షన్. కానీ ఇప్పుడు అలౌ చేయట్లేదు, ఎందుకంటే దట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎలక్షన్. రెండు వైపు నుంచి జరగవచ్చు. గెలిచే పార్టీకి ఒక పాజిటివ్ స్పిన్ వస్తుంది, ఓడిపోయే పార్టీకి ఒక నెగటివ్ వస్తుంది. కానీ మోస్ట్ డేంజరస్ ఏంటంటే, ఇప్పుడు బీజేపీ గెలుస్తుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లానే గెలిచేశారు కదా ఇంకా ఏం ఓట్ వేయడం అంట. అది కూడా చాలా డేంజరస్. సో దానికోసం ఎగ్జిట్ పోల్స్ అలౌ చేయరు. కానీ చాలా క్లారిటీ ఉంది దీంట్లో. అమిత్ షా లాంటి, బికాజ్ ఐ వర్క్డ్ నాట్ డైరెక్ట్లీ అండర్ హిమ్ బట్ ఇండైరెక్ట్లీ అండర్ హిమ్, చాలా మెథాడికల్ మనిషి, చాలా మెథాడికల్, నంబర్ కింగ్ అనమాట. ఆయనకి నంబర్స్ గురించి మొత్తం తెలుసు. ఎందుకంటే ఆయన దీనికంటే ముందు ఈ వాజ్ ద స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ అనమాట. ఆయన తెలుసు షేర్లు అంటే ఏంటని, నంబర్లు అంటే ఏంటనేది చాలా క్లియర్గా వాళ్ళకి తెలుసు. సో హీ నోస్ ద నంబర్స్. 270 ఏదో హవాలా చెప్పలేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జిట్ పోల్, అన్ని ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ తీసుకొని టోటల్ చేసుకొని దాన్ని పోల్ ఆఫ్ పోల్స్ అంటామా, దాని 270. 2019 ఎలక్షన్స్ అప్పుడు సార్, యాక్చువల్లీ ఐ వాంట్ టు కోట్ దట్. 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ లాస్ట్ 7 ఫేజెస్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రిపోర్టర్ అడిగారు, సో మీరు అంటే మన దగ్గర కూడా అట్లాంటి అనాలిసిసే మొదటి నుంచి నడుస్తూ వచ్చింది. 170 సీట్లు వస్తాయి, 180 సీట్లు వస్తాయి, 250 లోపలనే ఉంటుంది ఎన్డీఏ, అసలు గవర్నమెంట్ ఫామ్ చేయడం కష్టం, మోదీ అస్సలు ప్రైమ్ మినిస్టర్ గారనే అందరూ చెప్పుకుంటూ వచ్చారు. అప్పట్లో యోగేంద్ర యాదవ్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఇచ్చారు కదా. బట్ ఆయన ఒక క్లియర్ అనాలిసిస్ చెప్పారు. అదేంటంటే అది నాకు చాలా గుర్తుంది. అందుకే ఇప్పుడు మీరు అంటుంటే నాకు అనిపించింది. అమిత్ షా చెప్పింది ఏంటంటే, 2014లో నెంబర్ 2 పొజిషన్లో వచ్చిన స్థానాలు ఇన్ని 120 స్థానాలు ఉన్నాయి, అందులో 100 గెలుస్తున్నాం మేము. నెంబర్ 2లో వచ్చినాయి 100 గెలుస్తున్నాము. నెంబర్ 1లో ఉన్న వాటిల్లో ఒకవేళ నెంబర్ తగ్గినా ఇక్కడ మేము పెరగబోతున్నాము అని చెప్పారు ఆయన. సో అంత వెరీ యాక్యురేట్ అని చెప్పడానికి నేను అంటాను. మీరు అందాక అన్నారు కదా, ఆయన చాలా మెథాడికల్ మంచి. ఎందుకంటే పార్టీ, బీజేపీ లాంటి పార్టీ రన్ చేయడం అంటే ఈజీ కాదు సాయి గారు. జేపీ నడ్డా గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు, కానీ అందరికీ తెలుసు ద పవర్ బిహైండ్ నరేంద్ర మోదీ ఇస్ అమిత్ షా, అంటే డౌటే లేదు. ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఏమంటున్నాడు, మోదీ గారు గెలిస్తే, మోదీ గారు గెలవడం చెప్పట్లేదు, మోదీ గారు ఇప్పుడు 75 అయిపోతే మళ్ళీ ఆయన టర్మ్ నడిమిట్లో రిజైన్ చేసేస్తారా అని చెప్పేసి. అంటే ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ అక్సెప్టింగ్ మోదీ గారు గెలవబోతున్నారు. ఖర్గే గారు చెప్పేశారు కూడా. నేను చెప్తున్నాను సాయి గారు, ఇప్పుడు వీళ్ళేమంటారు రేపు చూడండి, ఇదే ఛానల్ వాళ్ళు చాలా మంది ఉంటారు మన దగ్గర. లాస్ట్ టైం కూడా ఏం చెప్పారు, రాహుల్ గాంధీ చెప్పారు, బీజేపీకి 150 కూడా రాదండి, యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ఇన్ రైటింగ్ అన్నాడు. ఆ వీడియోలు ఇప్పుడు కూడా తిరుగుతున్నాయి. తర్వాత 303 వచ్చినాయి. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు ఇప్పుడు ఈ 4వ తారీఖు రిజల్ట్స్ అని బయటకు వచ్చినప్పుడు అప్పుడు చూడండి స్టోరీస్, అప్పుడు మళ్ళీ మొదలవుతుంది ఈవీఎంలు, రిగ్గింగ్లు అన్ని మొదలవుతుంది. గెలిచిన తెలంగాణలో ఈవీఎం ప్రాబ్లం లేదు, ఓడిపోయిన రాజస్థాన్ లో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో ఈవీఎం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ముందే సుప్రీంకోర్టు కొట్టిపడేశారు ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు బయటికి తీసుకొస్తారు వీళ్ళు మ్యాజిక్ షో లాగా. కానీ
ఒక అర్జు ఉండాలి ఫైట్ చేయడానికి. అది కాంగ్రెస్ లేదు సాయి గారు. ఉమ్, అది చూడండి బీజేపీ ఒక్క రోజు మోదీ గారు 5-6 ర్యాలీలు అడ్రస్ చేస్తున్నారు సాయి గారు. ఆయన ఏజ్ ఏంటి? సరే ఆయనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆయనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఉంది, ప్లేన్ ఉంది, అన్ని అఫీషియల్ గా యూజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ రూల్. కానీ అది కాదు, ఆయన వెళ్ళాలని లేదు కదా. ఇక్కడ 2-3 ర్యాలీలు అడ్రస్ చేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా, చేయట్లేదు. ఈ ఏజ్ లో ఆల్సో హీస్ పుషింగ్ హిమ్సెల్ఫ్. అమిత్ షా గారు తిరుగుతున్నారు, అందరు తిరుగుతున్నారు. కాంగ్రెస్ వైపు ఎవరండి? ప్రియాంక 2 ర్యాలీలు కనిపిస్తారు, రాహుల్ గాంధీ ఒక ర్యాలీలు కనిపిస్తాడు ఎక్కడో, మన ఖర్గే గారు పాపం కనిపిస్తారు. ఇంతే, అయిపోయింది, కథం. ఇది కాంగ్రెస్ క్యాంపెయిన్. బీజేపీ చూడండి అందరు తిప్పేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న యోగి ఆదిత్యనాథ్ ఇక్కడ తెలంగాణలో వచ్చి క్యాంపెయిన్ చేస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇది దట్ ఈస్ ద అర్జ్ టు విన్. మీరు గెలవాలి, స్పోర్ట్స్ లో ఉండొచ్చు, పొలిటిక్స్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు సాయిగా. గెలవాలని ఒక పట్టున్నప్పుడు యూ క్యాన్ విన్. కానీ అది లేనప్పుడు మీరు ఏం చేయలేరు. రాహుల్ గాంధీ ప్రాబ్లం ఏంటంటే ఆయన ఒక డిఫిటిస్ట్ యాటిట్యూడ్ రైట్ నుంచి. పాజిటివ్ గా ఎప్పుడు మాట్లాడడు రాహుల్ గాంధీ. చూడండి నెగటివ్ గా మాట్లాడతాడు. ఆర్మీలో ఉన్న ఆర్మీ ఆఫీసర్లు, ఆర్మీ సోల్జర్స్ అందరూ ఫార్వర్డ్ కమ్యూనిటీ నుంచి అండి. ఆలోచించండి, మన దగ్గర ఉన్న అన్నిటికంటే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రౌడ్ థింగ్ మన ఇండియన్ ఆర్మీ, అంటే ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అని చెప్పొచ్చు, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. దాంట్లో కూడా ఈయన వచ్చి రిలీజియన్, క్యాస్ట్ పెడుతున్నాడు రాహుల్ గాంధీ. అదే నాకు అర్థం కాదు. దానికోసం ఇప్పుడున్న మన దగ్గర ఉన్న సోల్జర్స్ కూడా వాళ్ళు కూడా వీరికి కావాలని వీరి వ్యతిరేకంగా డెఫినెట్ గా ఓటేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇట్లాంటి మాట్లాడండి దానికి. ఎందుకంటే మీరు సరే మీ పర్సనల్ గా మీకు మోదీ గారు నచ్చకపోవచ్చు, యూ కెన్ క్రిటిసైజ్ హిమ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. కానీ అది కాకుండా మీకు పాజిటివ్ గా మాట్లాడడం రాహుల్ గాంధీ వాళ్ళ దగ్గర నేర్చుకోలేదు. మీరు మంచి పని చేసి చెప్పండి. మీ స్టేట్స్, ఇన్ని స్టేట్, కర్ణాటక ఉంది, తెలంగాణ ఇన్ని స్టేట్లు ఉన్నాయి కదా, మీరు 2 స్టేట్లు, అక్కడ మంచి పని చేసిన దాని గురించి మాట్లాడండి. అది మాట్లాడు. కానీ మేము వస్తే అది చేస్తాం, మేము వస్తే 10 కిలోలు బియ్యం ఇస్తాం, మేము వస్తే ₹1,00,000 ఇస్తాం. అరే మీరు ఉన్నారు కదా స్టేట్లో అవి, మీరు తెలంగాణలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, అక్కడ ఇవ్వండి ₹1,00,000 ఒక్కొక్క మహిళకి, ఎందుకు ఇవ్వట్లేదు మీరు? అదే అడగాల్సిన ప్రశ్న అనమాట. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం అండ్ ఇస్ ద లాస్ట్ ఎలక్షన్. దీని తర్వాత చూడండి సాయి గారు, ఆల్రెడీ మోదీ గారు శరద్ పవార్ గారికి ఇన్విటేషన్ ఇచ్చేశారు. ఇవాళ న్యూస్ వస్తుంది, మమతా బెనర్జీ కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆమె ఆల్రెడీ ఇండియా అలయన్స్ అంటుంది, కానీ ఆమె కూడా తెలిసిపోతుంది దీని తర్వాత. సర్వైవ్ చేయాలంటే బీజేపీతో ఉండాల్సిందే. అది కావాలంటే మనం జగన్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి, నవీన్ పట్నాయక్ దగ్గర నేర్చుకోవాలి. వీళ్ళందరూ చూడండి, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ మోదీ. వాళ్ళ స్టేట్ కి ఫండ్స్ రావాలని తెప్పించుకున్నారు. ఓకే. అండ్ దిస్ 270 ఫిగర్ వాట్ అమిత్ షా ఇస్ కోటింగ్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇంకా 120, 115 స్థానాలకి ఇంకా పోటీ ఉంది. ఐ థింక్ మోర్ దెన్ దట్, 140, 150 ఉన్నాయి. దానికి పోటీ జరిగిన తర్వాత డెఫినెట్లీ బీజేపీ విల్ క్రాస్, నా అంచనా ప్రకారం దే మే నాట్ రీచ్ ద 370 మార్క్. ఒక 320 నుంచి 340 దాకా, 320 to 340 is what my estimate for BJP crossing that mark this time. అండ్ ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట చెప్పండి. తెలంగాణ కూడా తెలంగాణ ఏం జరిగిందంటే, ఇప్పుడు నేను చాలా మంది నాకు థ్యాంక్స్ టు నేషనలిస్ట్ అని చెప్పాలి సాయి గారు. ఎక్కడ పోయినా, మొన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళాను నేను, వెంట్ టు పికప్ మై వైఫ్ ఇన్ ద ఎయిర్పోర్ట్. వెళ్ళినప్పుడు ఒక మనిషి వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నాడు బయటికి, తెలిసిపోయింది ఆయన యూఎస్ నుంచి వస్తున్నాడు, చాలా లగేజ్ ఉంది. సడన్ గా నన్ను గుర్తుపెట్టారు. ఐ వాజ్ ఆల్సో లగింగ్ అలాంగ్ ట్రాలీలో లగేజ్ తీసుకెళ్తున్నాను మా వైఫ్. వచ్చి సురేష్ గారు అని అడిగారు. ఎస్ సార్, మీ నేషనలిస్ట్ క్లబ్లో మీ వీడియోలో చూస్తాను సార్, ఐఎమ్ ఫ్రమ్ యూఎస్ అని చెప్పి షేక్ హ్యాండ్ చేశారు. నేను నా కార్డ్ ఇచ్చాను ఆయన, ప్లీజ్ స్పీక్ టు మీ వెన్ యూర్ ఫ్రీ అని చెప్పేసి. ఆలోచించండి, ఈ నేషనలిస్ట్ హబ్ పేరు చెప్పి కూడా నాకు చాలా మంది ఫోన్ చేస్తారు. ఇప్పుడు కూడా కామారెడ్డి నుంచి ఫోన్ చేశారు, ఆదిలాబాద్ నుంచి ఫోన్ చేశారు. సురేష్ గారు, ఒక చాలా యునిక్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఏంటంటే, అయితే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓట్ వేశారు. బీఆర్ఎస్ లీడర్స్ కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలు. కరెక్ట్. ఎందుకు వేశారంటే లాజిక్. వాళ్ళకి భయం ఏంటంటే, రేవంత్ రెడ్డి పవర్ఫుల్ అయిపోతే మా మీద కేసులు పెడతాడు. ఓకే, రేవంత్ రెడ్డిని కిందకి దింపితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, బట్టి విక్రమార్క కానివ్వండి, వాళ్ళకి ఇంత వీళ్ళ మీద అంత కోపం లేదు కేసీఆర్ మీద. వాళ్ళని ఇంత హెరాస్ చేయలేదు, రేవంత్ రెడ్డిని హెరాస్ చేసినంత. తో మేము ఎట్లయినా గెలిచే పార్టీ ఎవరని చెప్తే బీజేపీ. ఇది కేరళలో లాస్ట్ టైం జరిగింది. బీజేపీకి ఓట్లు రాలేదు, కాంగ్రెస్కి వెళ్ళింది శబరిమల ఇష్యూ మీద. కరెక్ట్. బీజేపీ గెలవదని చెప్పి కాంగ్రెస్ కేసారు. ఇక్కడ మేము గెలవం ఎట్లయినా, కానీ కాంగ్రెస్ ని గెలిపేయకూడదని చెప్పి వీళ్ళు ఇది బీజేపీ బీఆర్ఎస్ టైఅప్ కాదు, ఇది కరెక్ట్ కార్యకర్తల లెవెల్లో జరిగింది. కరెక్ట్. వాళ్ళ దగ్గర ఉన్న ఒక అర్జెన్సీ వాళ్ళకి తెలిసిపోయింది. దానితో ఏమవుతుందంటే, ఐ థింక్ బీజేపీకి ఇక్కడ 6 నుంచి 8 మాట్లాడుతున్నాం, 10 దాకా వెళ్తే కూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్. కానీ 10కి వెళ్ళింది అనుకోండి సాయి గారు, రేవంత్ రెడ్డి గారు చూడండి ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, మేము అప్ టు 12 సీట్స్ గెలుస్తా ఉంటున్నాం. అంటే 12 సీట్లు దాకా మేము గెలవచ్చు అంటున్నాం.
ఆయన అవుటర్ ఫిగర్ ఇస్తున్నాడు కానీ ఇన్నర్ ఫిగర్ ఇవ్వట్లేదు. దీనికన్నా ముందు 14 చెప్పాడు, మీకు గుర్తుందా? ఎలక్షన్ ముందు మేము 14 సీట్లు గెలవబోతున్నాం అన్నాం. ఒకరోజు 16 కూడా చెప్పిండు. అవును, ఇప్పుడు 12కి వచ్చేసింది. అంటే రేవంత్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఈజ్ అడ్మిటింగ్ కాంగ్రెస్ ది గ్రాఫ్ కిందకి వచ్చింది స్టేట్ లో. అది యాంటీ ఇన్కంబెన్సీ అని చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి అసలు యాంటీ ఇన్కంబెన్సీ టైమే లేదు, 6 నెలలు కూడా కాలేదు. అవును, కానీ వాళ్ళకి ప్రజలు తెలిసిపోయింది ఈ బస్సులు ఇవ్వడం, బస్ ఫ్రైడ్ ఇవ్వడము, అది ఇవ్వడము, ఈ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడము అది కాదు. మోదీ గారు ఇచ్చారు కదా దానికన్నా ముందు గ్యాస్ సిలిండర్. సో ఇక్కడ కాంగ్రెస్ కి ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నల్ ఫైట్. బీఆర్ఎస్ తో ఇంటర్నల్ ఫైట్ లో వాళ్ళ పార్టీలో చాలా మంది చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, మిగతా వాళ్ళు ఎంత హ్యాష్ గా మాట్లాడారు కేసీఆర్ గురించి. ఎంత రేవంత్ రెడ్డి మాట్లాడదు అంత మాట్లాడు, ఒకసారి కోమటిరెడ్డి మాట్లాడతారు కానీ వీళ్ళు మాట్లాడు. సో విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారిని కిందకి దింపడానికి చాలా గేమ్లు నడుస్తున్నాయి. ఒకటి ఆయన బ్యాక్గ్రౌండ్, ఏబీవీపీ నుంచి వచ్చిండు, టీడీపీ నుంచి వచ్చిండు. సో ఒక న్యూ కమర్ ఎట్లా ముఖ్యమంత్రి అంటే ఈయన కిందకి దింపాల్సిందే, అది నడుస్తుంది. 10 సీట్ల కన్నా తక్కువ వస్తే, 8 or 9 వస్తే రేవంత్ రెడ్డి ఈజ్ అవుట్, దట్స్ ఫర్ షూర్. ఆంధ్ర వైపు అడిగారు, ఆంధ్ర వైపు తెలుసు యాజ్ పర్ ఎగ్జిట్ పోల్స్ ఇట్ ఈస్ షోయింగ్ నాయుడు. అన్ని ఎగ్జిట్ పోల్స్ అంటే పబ్లిష్ చేయలేదు ఎగ్జిట్ పోల్స్, కానీ మనకు జర్నలిస్ట్ మనకు వస్తూనే ఉంటుంది. దాంట్లో చాలా వరకు క్లియర్ గా తెలిసిపోతుంది దట్ ఒక స్ట్రాంగ్ యాంటీ ఇన్కంబెన్సీ నడుస్తుంది. ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చూస్తే ఆంధ్ర వైపు ఎప్పుడు ఓటింగ్ పెరిగితే ఒక సైన్ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఓటు పడుతుందని. అవును, ఇప్పుడు మనం చూస్తాం ఓటింగ్ ఎక్కువ అయితే. సో దట్ ఐ థింక్ ఇస్ అ సైన్ జగన్ ఇస్ ఇన్ ట్రబుల్. జగన్ కి ఈసారి బహుశా ఆయన పవర్ పోతుంది, ఈసారి ముఖ్యమంత్రిగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ అంటే జగన్ ఇస్ స్టిల్ మోర్ స్టేబుల్ దాన్ చంద్రబాబు నాయుడు. రిలేషన్షిప్ బీజేపీతో ఉన్నది, ఇంకేం కాదు, బీజేపీతో ఉన్న రిలేషన్షిప్ లో జగన్ చాలా స్టేబుల్ మనిషి. నాయుడు 3 సార్లు బీజేపీ వెనక నుంచి పొడిచారు. సో మనం చెప్పలేము ఈసారి ఏం జరగబోతుంది. ఓకే, ఎస్ సార్. ఇక మరొక అంశము మాలెగావ్ బ్లాస్ట్, మళ్ళొకసారి దాని గురించి తెరపైకి వచ్చింది. సో విచారణ చివరి దశకు చేరుకున్న సందర్భం ఇది. మాలెగావ్ బ్లాస్ట్ అనగానే ఈ బ్లాస్ట్ని బూచిగా చూపించి, ఒక రకంగా చెప్పాలంటే హిందూ టెర్రరిజం లేదా సాఫ్రాన్ టెర్రరిజం, కాషాయ ఉగ్రవాదం అనే మాటని, హిందూ ఉగ్రవాదం అన్న మాటని మెల్లిగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ బ్లాస్ట్లో ఆ పదాలని ప్రూవ్ చేయడం కోసం, అంటే ముస్లిం ఉగ్రవాదం కాదు, ఇస్లామిక్ ఉగ్రవాదం మాత్రమే కాదు, హిందూ ఉగ్రవాదం కూడా ఉంది అనే ఒక నేరేటివ్ బిల్డ్ చేయడం కోసం కొంతమందిని బలిపెట్టారు. ఆ అంశం గురించి మనం చాలాసార్లు మనం మాట్లాడుతూనే ఉన్నాం. సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ కావచ్చు, లేకపోతే మరొక వైపు కల్నల్ పురోహిత్ కావచ్చు, అండ్ ఇప్పుడు రీసెంట్గా మనం మేజర్ రమేష్ ఉపాధ్యాయ్ స్టేట్మెంట్ కావచ్చు. ఈ మాలెగావ్ బ్లాస్ట్ల గురించి ఒకసారి చెప్తారా సార్? ఇది చివరి దశకు విచారణ చేరుకున్నట్టుగా మనం భావించాలా? తీర్పు రానున్న టైం ఇది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అండ్ ఈ మొత్తం కేసుకి సంబంధించి కొన్ని వివరాలు తెలియజేయండి. సాయి గారు, మాలెగావ్ అనేది మనం ఒక సింగులర్ ఇన్సిడెంట్ గా చూడకూడదు. అది మనం మెక్కా మస్జిద్ బ్లాస్ట్ నుంచి సంజౌతా బ్లాస్ట్ దాకా తీసుకోవాలి. అవును, అన్ని కరెక్టే. సంజౌతా బ్లాస్ట్ మీకు గుర్తుంటుంది, ఒక ట్రైన్ లో జరిగింది. సంజౌతా ఎక్స్ప్రెస్ పాకిస్తాన్ ఇండియా నడిమిట్లు నడిచి ట్రైన్ లో బ్లాస్ట్ జరిగి చాలా మంది చనిపోయారు, ఎస్పెషల్లీ పాకిస్తానీ చనిపోయారు. అప్పుడు కాన్స్పిరసీ థియరీ ఏముండంటే హిందూ ఉగ్రవాదులు చేశారు ఇదని చెప్పేసి, కానీ ప్రూఫ్ లేకుండా. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ నడిచినప్పుడు పాకిస్తాన్ నుంచి 2 టెర్రరిస్టులు పట్టుకున్నారు. ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు ఇంట్రోగేట్ చేశారు, వాళ్ళు అడ్మిట్ చేశారు. అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు కూడా అన్నారు మేమే చేయించాం ఇదని చెప్పేసి ఒఫీషియల్గా క్లెయిమ్ కూడా పెట్టారు. నేనే చేయలేదు. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే ఈ 2 పట్టుకున్న పాకిస్తానీ టెర్రరిస్ట్ని మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేశారు, వాళ్ళకి బెయిల్ ఇచ్చేసి పాకిస్తాన్ పంపించేశారు. ఆలోచించండి, ఈ బాంబు పెట్టిన 2 పట్టుకున్న తర్వాత ఇంటర్గేట్ చేసిన తర్వాత ప్రూఫ్ దొరికిన తర్వాత వాళ్ళని బెయిల్లో ఇడిపించేసి పాకిస్తాన్ పంపించేశారు. వాళ్ళు తిరిగి రారు కదా ఇంకా నెక్స్ట్. అంతే. దాని తర్వాత వాళ్ళ మీద, హిందూ గ్రూప్స్ మీద వేసేసారు. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది సాయి గారు. ఆర్విఎస్ మణి గారు బుక్ ఉంది, నేషనల్ స్టూడియోలో ఆయన రాసిన బుక్ లో మిత్ ఆఫ్ సాఫ్రాన్ టెర్రర్, అది దాంట్లో హిందూ టెర్రర్ గురించి డిస్క్రైబ్ చేశారు. ఆయన చెప్పారు ఒక చాలా క్రూషియల్ ఫ్యాక్ట్, ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ లో అండర్ సెక్రటరీగా పనిచేశారు. 26/11 జరిగిన రోజు ఆయన ఈ వాజ్ ఓన్లీ ఆఫీసర్ ఇన్ ద కంట్రోల్ రూమ్. మిగతా అందరు పాకిస్తాన్ ఉన్నారు ఆ రోజు. ఆలోచించండి, మన ఎంటైర్ హోమ్ మినిస్ట్రీ వాజ్ ఇన్ పాకిస్తాన్ 26/11 జరిగిన రోజు రాత్రి, ఎవ్వరు లేకుండే. ఎనీవే దట్స్ అ సెపరేట్ స్టోరీ. మనం దాని గురించి చాలా మాట్లాడాం. ఆర్విఎస్ మణి గారి ఇంటర్వ్యూ కూడా మన నేషనల్ స్టాఫ్ ఛానల్లో ఉందన్నమాట. కానీ ఆ రోజు ఈయన ఆర్విఎస్ మణి గారు ఆయన బుక్ లో రాశారు, ఈ మాలేగాం ఈ బ్లాస్ట్లన్నీ నడిచిన టైంలో, ఆ టైంలో ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు హేమంత్ కర్కరే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి వచ్చారు. ఈ ముంబైలో ఉన్న మనిషి
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి వచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ ఎవరిని కలిశారు? దిగ్విజయ్ సింగ్. దిగ్విజయ్ సింగ్ శివరాజ్ పాటిల్ రూమ్లో వచ్చి డైలీ కూర్చుంటుండు. అక్కడ ఈ పోలీస్ ఆఫీసర్స్ని పిలిపించి వాళ్ళకి బ్రీఫింగ్ ఇస్తుండే ఏం చేయాలని చెప్పేసి. ఈ పని చేపించింది దిగ్విజయ్ సింగ్. ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్, అభినవ్ భారత్ అనే ఒక గ్రూప్ ఉండే, అది అభినవ్ భారత్, ఒరిజినల్ అభినవ్ భారత్ మీకు గుర్తుంది సాయి గారు, మన వీర్ సావర్కర్ గారిది ఆర్గనైజేషన్. అవును, కరెక్ట్. కానీ దాని తర్వాత దాన్ని డిస్బ్యాండ్ చేసేసారు. మళ్ళీ ఈ మన ఒక 1980s 90s వచ్చినాం, మళ్ళీ అది రివైవ్ అయింది. అభినవ్ భారత్ అనే గ్రూప్ ని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి మిలిటరీ ఇంటెలిజెన్స్, మిలిటరీకి ఒక ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుంది, ఎంఐ అంటారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి 2-3 ఆఫీసర్ని, వాళ్ళ పని అది. వాళ్ళు నార్మల్ సిటిజన్స్ లాగా ఉండరు, వాళ్ళు ఆర్మీ ర్యాంక్ యూజ్ చేయరు, వాళ్ళు టీ షర్ట్ జీన్స్ వేసుకొని తిరుగుతారు, వాళ్ళు అసలు ఎవరైనా పేరు కూడా మార్చుకుంటారు. వాళ్ళు భారతదేశంలో ఉన్న డిఫరెంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు, అంటే దాంట్లో స్లోలీ దూరిపోతారు వాళ్ళు. అట్లనే అభినవ్ భారత్ లో దూరిన మనిషి కర్నల్ పురోహిత్. ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. దాని తర్వాత అభినవ్ భారత్ కాదు, ఇంకొక ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒక బ్లాస్ట్ ప్లాన్ చేస్తుంది మాలేగాంలో. అది కాకుండా మిగతా ఏరియాస్ లో కూడా, ఇంక్లూడింగ్ సంజౌతా ఎక్స్ప్రెస్. ఆ ఇన్ఫర్మేషన్ ఆయన ఆర్మీకి ట్రాన్స్మిట్ చేశారు ఒఫీషియల్ గా, అది రికార్డ్ లో ఉంది. ఆయన కోర్ట్ మార్షల్ జరగలేదు, ఆలోచించండి. ఇది జరిగిన తర్వాత కూడా ఆర్మీ హెస్ కెప్ట్ హిస్ ర్యాంక్. ఆయనకి ఇప్పుడు కూడా ర్యాంక్ ఉంది, ఆయనకి అకామిడేషన్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నాడు, ఆయన శాలరీ కూడా ఆయనకు వస్తుంది. ఈ అభినవ్ భారత్ దాని తర్వాత కర్నల్ పురోహిత్ ని కూడా వీళ్ళు ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఇట్లా బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నారు మాలేగాం మిగతా ప్లేసెస్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు సాధ్వి ప్రజ్ఞాన్ కూడా ఆలోచించండి సాయి గారు, ఎట్లా అరెస్ట్ చేశారు? కానీ మిగతా సాధ్వీల్ని వీళ్ళందరినీ, మీరు ఒక బైక్ ఉన్న మీ బైక్ ఒకరికి అమ్మేశారు, మీరు అనుకోండి, మీ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ఒకరికి అమ్మేశారు. మీరేమనుకుంటాడు? వారు మా కార్ మీద ట్రాన్స్ఫర్ చేశారు అనుకుంటారు మీరు. 1 సంవత్సరం తర్వాత వాడు దాని మీద ఒక బాంబు పెట్టి బ్లాస్ట్ చేస్తే మిమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకెళ్తారు సాయి గారు? అది జరిగింది. అది దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ విత్ సాధ్వీస్. కానీ కర్నల్ పురోహిత్ కేసులో కూడా చాలా క్లియర్ ఎవిడెన్స్ ఉండే దట్ హీ వాస్ ఆన్ ద టిప్ ఆఫ్ సంథింగ్ వెరీ వెరీ బిగ్, ఇంక్లూడింగ్ 26/11 జరగబోతుంది. 26/11 కొంచెం దూరం ఉండే, కానీ దే వాజ్ అ ప్లానింగ్ గోయింగ్ ఆన్ ఇన్ పాకిస్తాన్. దాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆయన దగ్గరకు వచ్చింది. అది ఆయన మిలిటరీ ఇంటెలిజెన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఆర్మీలో 2-3 ఆఫీసర్స్, కాంగ్రెస్ పేరోల్లో ఉన్న 2-3 ఆఫీసర్స్ కలిసి ఇదే దిగ్విజయ్ సింగ్, అప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్, ఐ థింక్ ఇట్ వాజ్ ఏకే ఆంటనీ ఆర్ సంబడి ఎల్స్, వాళ్ళకి చెప్పేసి అక్కడి నుంచి కర్నల్ పురోహిత్ ని, మేజర్ ని కూడా 2-3 అరెస్ట్ చేశారు. వాళ్ళ ఇంటి నుంచి తీసుకెళ్లారు, ఏది వీఆర్ గోయింగ్ టు టేక్ యూ సమ్వేర్ అని చెప్పి. అరెస్ట్ కూడా చేయలేదు, ఇల్లీగల్ గా వాళ్ళని టార్చర్ చేశారు కస్టడీలో. ఆలోచించండి, మన ఆర్మీలో ఉన్న ఆఫీసర్స్, మన దేశం కోసం పనిచేస్తున్న వాళ్ళని చేయించిన పని కాంగ్రెస్ వాళ్ళు. ఇదారు మాలేగాం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్స్పిరసీ సాయి గారు. ఒకటే అది కాదు, మనం చూసిన హైదరాబాద్ లో మెక్కా మస్జిద్ లో కూడా ఏం చేశారు? స్వామి అసీమానందాన్ని వేసుకున్నారు. లాస్ట్ ఏమైంది? ఆయన కూడా కేమ్ అవుట్ అక్విట్. ఇది ప్రాబ్లం. కాంగ్రెస్ ఏముండే అంటే ఈ ఇస్లామిక్ టెర్రరిజం అనేది ఏం లేదు, జరిగిందంతా హిందూ టెర్రరిజం. ఇంకా ఇందులో ఐరనీ ఏంటంటే, మామూలుగా టెర్రరిజం కి రిలీజన్ కి సంబంధం లేదని అంటారు. కరెక్ట్. ఎవడైతే ఆ టెర్రరిజం యాక్టివిటీస్ చేస్తున్నాడో వాళ్ళందరూ మతపరమైన భావజాలంతో వచ్చిన వాళ్ళే. 26/11 గురించి అదే సాయి గారు, సారీ చెప్పండి సాయి గారు. అంటే రిలీజియన్ కి టెర్రరిజం కి సంబంధం లేదని ఒకవైపు వాదన, ఇంకోవైపు ఏమో హిందూ టెర్రరిజము సాఫ్రన్ టెర్రరిజము అనే వాదన. ఇది అసలు నిజంగా హిపోక్రసీ కాకపోతే ఏంటో అర్థం కాదు. 26/11 జరిగిన తర్వాత ఆ రోజు అజ్మల్ కసద్ దొరకకపోతే, తుకారాం ఓంలేకి మనం శ్రద్ధాంజలి చెప్తున్నప్పుడు ఆయనకి అన్నిటికంటే పెద్ద థ్యాంక్స్ చెప్పాల్సింది. ఆ రోజు అజ్మల్ కసద్ దొరకకపోతే, దట్ టు అలైవ్, అది మొత్తం ఆర్ఎస్ఎస్ మీద లేకుంటే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మీద వేసేస్తుండేవి. గుర్తుంది, కాల్వా వేసుకున్నాడు కసద్. ఎందుకు వేసుకున్నాడు? అందరికి అర్థమైపోవాలి. అది చూస్తే, షార్ట్ చూస్తే ఏంటి, వాడు హిందూ, కానీ వాడు వచ్చింది పాకిస్తాన్ నుంచి. మనం నేషనల్ సభలో కూడా ఇదే ఆర్బిఎస్ మణి గారి ఇంటర్వ్యూలో ఉంది. వాళ్ళు వచ్చిన బోట్ ని డిటెక్ట్ చేశారు. ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ అండ్ ఇండియన్ నేవీ డిటెక్టెడ్ దట్ బోట్ ఫ్రమ్ కరాచీ, లీవింగ్ కరాచీ. కన్వే చేస్తే చిదంబరం గారు ఏమన్నారంటే దాన్ని పోనీయండి అన్నారు. ఆన్ రికార్డ్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పార్లమెంట్ లో ఇచ్చిన రిప్లైలో ఉంది, దట్ బోట్ వాస్ అలౌడ్ టు లీవ్ పాకిస్తాన్ అండ్ కమ్ టువర్డ్స్ ముంబై. దాన్ని ఆపకండి అని చెప్పారు చిదంబరం. ఇది కాన్స్పిరసీ సాయి గారు. నాకు ఇప్పుడు కూడా అదే ఉంది, మోదీ గవర్నమెంట్ ఎందుకు దీని మీద ఎంక్వైరీ ఆర్డర్ చేయట్లేదు? 26/11 వాజ్ అ కాన్స్పిరసీ బై కాంగ్రెస్ అండ్ ఐఎస్ఐ, దాంట్లో డౌటే లేదు. ఆర్విఎస్ గారి మణి గారి బుక్ లో ఉంది విత్ ఒఫిషియల్ డాక్యుమెంట్స్. అండ్ ఎవ్రీబడి వాజ్ ఇన్వాల్వ్డ్. ఈవెన్ బర్ఖాదత్ లైవ్ టెలికాస్ట్ చూసి లోపల నుంచి కాల్చిన సందర్భాలు ఉన్నాయి. అదే. సో ఈ కాన్స్పిరసీ ప్లాన్ చేసింది శివరాజ్ పాటిల్. 2.5 గంటల సేపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ని పాలెం టెక్నికల్ ఏరియాలో ఆపారు ఆ రోజు రాత్రి.
బాంబేకి వెళ్ళనీయలేదు వాళ్ళు. నేను వస్తున్నాను ఆగండి అని చెప్పేసి 2.5 గంటల ప్లేన్ లో బిట్వీన్ 12 o'clock and 2:30 in the morning నేషనల్ సెక్యూరిటీ గార్డ్ మానేసార్ నుంచి వచ్చి ఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చి కూర్చున్నారు. వాళ్ళకు 2 hours ముందు రీచ్ అయితే 140లో అట్లీస్ట్ ఒక 60 మంది అయినా బయటపడుతుంది. చేయనీయలేదు. ఇది మాలేగాం గురించి మాట్లాడితే పెద్ద స్టోరీ సాయి గారు. వీ కెన్ గో ఆన్, ఒక్కొక్క ఎపిసోడ్ చేయొచ్చు దాని మీద, ఒక్కొక్క ఇష్యూ మీద. సంజాతా కానీ, మాలేగాం కానీ, గోకుల్ చాట్ కానీ, లుంబిని పార్క్ బ్లాస్ట్ కానీ, మెక్కా మస్జిద్ బ్లాస్ట్. కానీ దాని తర్వాత ఆలోచించండి, 10 సంవత్సరాలు మన దేశంలో ఏ బ్లాస్ట్ జరగలేదు. దే సే టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్. సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ హట్ బి లక్కీ ఆల్వేస్. అంటే ఎప్పుడు వాళ్ళు లక్కీగా ఉండాలి. ఒక్క టెర్రరిస్ట్ ఒక ఛాన్స్ చాలు. కానీ మనం అది అజిత్ దోవల్ గారు కానీ, మన మిలిటరీ ఇంటెలిజెన్స్, మన స్టేట్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వీళ్ళందరినీ మెచ్చుకో, ఇంక్లూడింగ్ RAW, దట్ దే హ్యావ్ కెప్ట్ అవర్ కంట్రీ సేఫ్. దానికి మనం వాళ్ళు కట్టుబడి ఉండాలి సార్. ఎస్ సార్, సెల్యూట్ టు ద సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అందరికీ కూడా. హోప్ నిజంగా మీరు అన్నట్టు కరెక్టే. ఆ రోజు కనుక అజ్మల్ కసబ్ దొరకకపోయి ఉంటే హిందూ ఉగ్రవాదం అన్న మాటని పూర్తిగా వాళ్ళు చేసేవాళ్ళు అండ్ చాలా మంది అరెస్ట్ చేసేవాళ్ళు. అండ్ అంతేకాదు పాకిస్తాన్ అంటే ఎవడైతే తప్పు చేశాడో వాడు దర్జాగా తిరుగుతూ ఉండేది నిజానికి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచాట్లి గారు. చాలా విషయాలు మీరు అద్భుతంగా వివరించారు. అండ్ మీరు చెబుతున్న ప్రతి మాట కూడా అక్షర సత్యము అండ్ అన్నింటికీ ఆధారభూతమైనటువంటి ఆధార సహితమైనటువంటి విషయాల్ని మీరు వివరిస్తూ వస్తున్నారు, విశ్లేషిస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే ఈ చర్చా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.